తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. పేరు పి వెంకటరామయ్య గారు, డిఎస్పీ పత్తికొండ. మీరెందుకు పోలీసు అవ్వాలనుకున్నారు? నేను యాక్చువల్గా ఏ రోజు కూడా పోలీస్ ఆఫీసర్ కావాలనుకోలేదు. మీరు యూనిఫామ్ వేసుకున్నారు, మీ ఫాదర్ కోరిక నెరవేర్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చారు? ఫస్ట్ పోస్టింగ్ కంటే ముందు మా ఫాదర్ ఇంట్లో 9 మంది ఉన్నారు, నువ్వు లాస్ట్ కొడుకు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే సో అది మాత్రం వద్దు, నాకు పేరు తీసుకుంటారు, నీకు ఏదైనా డబ్బు అవసరమైతే నన్ను అడుగు కానీ ప్రజలను అడగద్దు. ఆ ఒక్క పదం కోసము నా ఎంటైర్ కెరీర్లో ఈవెన్ ఒకరోజు ట్రాన్స్ఫర్ అయితే కూడా నేను లెక్క చేయలేదు. ఆలగడ్డ మీరు వెళ్ళేసరికి మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముంది? అక్కడున్న ఫ్యాక్షనిజంతో నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎవరైతే పెద్ద మనిషి పంచాయతీ చేస్తారో ఆ పంచాయతీ చేసిన పెద్ద మనిషి మాట వినకపోతే ఆ మనిషి తర్వాత చదువుతూనే సమాధానం చెప్పాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి. అది ఆటోమేటిక్గా క్రిమినల్ అయిపోతుంది. ఆ క్రిమినల్లో కూడా ఎస్పెషల్లీ ఆలగడ్డ అంటేనే దట్ ఈస్ కాల్డ్ బాంబులగడ్డ. సో అట్లాంటి సిచ్యువేషన్తో బాంబు ఎక్స్ప్లోడ్ అయితే ఎన్ని చూస్తుంటారు బాంబులు సౌండ్లు? మీరు గొడవ జరిగిన రోజే ఒక 100 బాంబులు. ఆలగడ్డ బాంబులగడ్డ మారణ కారణం ఏంటండి? ఆలగడ్డ అర్లియర్ ఇట్ ఈస్ అన్ ఆవులగడ్డ, ఇట్ ఈస్ ఎ స్మాల్ విలేజ్. ఒకప్పుడు పడకంలో ఆవులగడ్డ అనేవాళ్ళు. డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేస్తుందా? మ్యాక్సిమం సపోర్ట్ చేసింది. ఎక్స్పీరియన్స్తో 2 కుటుంబాల మధ్య. కానీ మీ నాన్నగారు ఎందుకు టార్గెట్ అయ్యారు? మోరోవర్ ఇంపాక్ట్ ఎలా ఉండేదంటే ఉరవకొండ కాన్స్టిట్యున్సీ ఇంటికి వచ్చి కొట్టారా, పిలిపించి కొట్టారు? లేదు, వెహికల్ వాడేవాడు కాదు, 4 వీలర్ కానీ. ఆ విధంగా ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే ఆర్టీసీ బస్సును అటకాయించి మా ఫాదర్ని పాయింట్ బ్యాంక్లో ఫైర్ చేసి చంపడం జరిగింది. ఇక్కడ గుర్తులేనా? గుత్తి మా విలేజ్ మధ్యలో. ఒక పోలీసు ఉన్న సిఏ పనిచేస్తున్న పత్తికొండకి ఇప్పుడు డిఎస్పీ పత్తికొండకి మార్పు వచ్చిందా? సేమ్ అవన్నీ ఉన్నాయి. సో అప్పుడున్న కపట్రాల అటెస్టేజ్ 11 మంత్స్ జరిగింది. జరిగిన తర్వాత 3 సిఐలు పారిపోతే చెప్తే నేను స్ట్రైట్గా చేసేవాడిని కానీ నేను సరెండర్ అయ్యేవాడిని కాదు. కపట్రాల ఫ్యాక్షన్ లేకుండా చేయడము, కోటకొండ ఫ్యాక్షన్ లేకుండా చేయడము, ఇంకా గుండ్లకొండ ఫ్యాక్షన్ లేదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. పేరు పి వెంకటరామయ్య గారు, డిఎస్పీ పత్తికొండ. వెంకటరామయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి తర్వాత కొంతకాలం ఆ నాన్నగారి కోరిక మేరకు ఆ నాన్నగారి ఆశయాలు నెరవేర్చడానికి రాజకీయ నాయకుడిగా వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఓడిపోవడంతో తిరిగి యూనిఫామ్ వేసుకున్నారు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత అదే పవర్తో అదే షార్ప్తో మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు. ఇదంతా ఒక పార్ట్ అయితే, వెంకటరామయ్య గారికి ఎక్కడ పనిచేసినా ఆ జిల్లాలో ఏ ఇష్యూ జరిగినా దాన్ని టాక్టిఫుల్గా చేయడంతో కాకుండా పక్క ఆధారాలతో శిక్ష పడేలా చేయడంలో ఆయనకు స్టైల్ ఉంది. కాబట్టి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏ మేజర్ ఇష్యూ జరిగినా ఆయన్నే ముందుకు తీసుకొస్తారు. ఇటీవల జరిగిన కర్నూలులో బస్ యాక్సిడెంట్ తర్వాత నుంచి గతంలో తీసుకుంటే చాలా కేసుల్లో ఆయన రోల్ ఉండి కనిపిస్తుంది. ప్రస్తుతం పత్తికొండ ఫ్యాక్షన్కి పుట్టిన పత్తికొండలో ఇప్పుడు ఆయన ఉన్నారు. పత్తికొండ ఫ్యాక్షన్ జిల్లా ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యాక్షన్ ఉందా లేదా అనే విషయంతో పాటు ఇటీవల జరుగుతున్న క్రైమ్ పట్ల ప్రజలు ఎలాంటి అవగాహన నేర్చుకోవాలి, ఇప్పుడు డిపార్ట్మెంట్కి వస్తున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాన్ని వెంకటరామయ్య గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. పి వెంకటరామయ్య గారు, డిఎస్పీ పత్తికొండ. పత్తికొండ అనగానే కర్నూలు జిల్లా కదా, రాయలసీమ మొత్తం కూడా దీని చుట్టూ తిరుగుతుందండి. కప్పట్రాల కానీ దేవరకొండ కానీ అన్నీ కూడా ఫ్యాక్షన్ పుట్టినవి. బయటికి మాత్రం కామ కనిపిస్తా కానీ ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంటుంది. ఒక టీ కప్లో తుఫాన్ లాగా ఉంటుంటుంది. ఇప్పుడు మీరున్న పత్తికొండలో ఫ్యాక్షన్ గ్రామాలు ఎన్ని అవుట్ పోస్టులు ఉన్నాయి, ఫ్యాక్షన్ ఉందా లేదా కంట్రోల్ అయిందా, ఈ విషయాలతో పాటు
గతంలో మీకు చెప్పినట్లుగా కొన్ని కేసుల్లో మీ రోల్ కనపడడం, ఇటీవల జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్లో జరిగిన కారణం ఏంటి? అంటే దాదాపు 13-14 బస్సులు దాటిన తర్వాత ఈ ట్రావెల్స్ మిస్ అవ్వడం వల్ల అంటే డ్రైవర్ మిస్టేక్ అనుకోవచ్చా, లేదా ఇంకెవరు మిస్టేక్ అనేది క్లారిటీ చెప్పే ముందు బి వెంకటరామయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్ రావడం, తిరిగి పొలిటీషియన్ అవ్వడం, తిరిగి కద్దరు చొక్కా అయిపోయి యూనిఫామ్ వేసుకోవడం వెనక్కి స్టోరీ చెప్పండి. బేసిక్గా ఐ హెయిల్స్ ఫ్రమ్ ఏ రిమోట్ కార్నర్ విలేజ్ ఆఫ్ గుత్తి మండల్. అంటే గుత్తి మండలంలో ఒక చిన్న రిమోట్ గ్రామం నుండి నేను వచ్చానండి. మా గ్రామంలో ఇప్పటికీ వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 149 రేషన్ కార్డ్స్ ఉంటాయి. అవును, అంత అంటే ఓన్లీ 149 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ స్మాల్ విలేజ్. బట్ అయినప్పటికీ కూడా ఆ స్మాల్ విలేజ్ నుండే నాకు ఈ ఎమోషన్స్ కానీ, బాండింగ్ కానీ, పబ్లిక్ సర్వీస్ చేయాలన్నది కానీ మా ఫాదర్ నుండి కొద్దిగా లెగసీ అనేది మెయింటైన్ చేయాలని మొదటి నుంచి కూడా గట్టిగా. ఏం చేసేవారండి? మా నాన్నగారు యాక్చువల్గా ఒక రైతు అండి. బట్ హీ వాజ్ సర్పంచ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్, దట్ ఈజ్ పెద్దొడ్డి పంచాయతీ ఇన్ గుత్తి మండల్. పెద్దొడ్డి, అనగానిదొడ్డి. ఐఎమ్ నేటివ్ ఆఫ్ అనగానిదొడ్డి విలేజ్. పెద్దొడ్డి అనేది గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్. అంటే ఈవెన్ మా విలేజ్ పంచాయతీ హెడ్ క్వార్టర్ కూడా కాదు. తర్వాత చెర్లోపల్లి, మారినపల్లి అని ఈ 4 విలేజెస్, అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్ కలిపి ఒక పంచాయతీగా పిలిచేవారు. బట్ దానికి వ్యాస్ట్ జ్యూరిడిక్షన్ ఏమంటే గుత్తి టౌన్ కంటే కూడా ఏరియా ఎక్కువ ఉంటుంది. విలేజ్ స్మాల్ అయినప్పటికీ, పంచాయతీ చిన్నదైనప్పటికీ కూడా పంచాయతీ ఏరియా అంటే జ్యూరిడిక్షన్ అనేది చాలా పెద్దగా, ఈవెన్ గుత్తి టౌన్ కంటే కూడా, గుత్తి గ్రామ పంచాయతీ ఒకప్పుడు, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, దానికంటే కూడా చాలా పెద్దగా ఉండేది. ఓకే. అక్కడ నుండి నేను రావడం జరిగింది. సో చిన్నప్పుడు మా ఫాదర్తో పాటు ఆయన యాక్టివిటీ అన్నీ కూడా గమనించేవాడిని. ఆయన 34 years he was సర్పంచ్ ఆఫ్ పెద్దొడ్డి గ్రామ పంచాయతీ. తర్వాత సబ్సిక్వెంట్గా 1998 he was assassinated by the Naxalites. సో అక్కడ ఎప్పుడైతే మా ఫాదర్ చనిపోయాడో కొంత నాకు డైవర్షన్ అనేది, కొంత ఆయన గ్యాప్ ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఒకటి. మోరోవర్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ కాబట్టి మా బ్రదర్స్ ఎవరు కూడా ఎలివేట్ కాలేకపోవడానికి ఒక ఆబ్స్టికల్ కావాలి. మీరు ఎందుకు పోలీసు అవ్వాలనుకున్నారు? నేను యాక్చువల్గా ఏ రోజు కూడా పోలీస్ ఆఫీసర్ కావాలనుకోలేదు. ఇది యాక్చువల్గా మా థర్డ్ బ్రదర్కి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉండింది. మేము 5 members బ్రదర్స్. అందులో థర్డ్ బ్రదర్ హీ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్ అట్ 1989. అయితే ఆయన 167 సెంటీమీటర్స్ ఉన్నాడు. 167.6 ఉండాలి. సో ఆ 0.6 సెంటీమీటర్స్ తేడా, అంటే 1 సెంటీమీటర్ కూడా తేడా రావడం వల్ల అతను సబ్ ఇన్స్పెక్టర్ కాలేకపోయాడు. నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అంటే ఫస్ట్ బేసిక్గా మా గ్రామంలో అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనగాదొడ్డి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను అప్ టు 5th class. 6th to 10th వచ్చేసి గుత్తి, అంటే మండల్ హెడ్ క్వార్టర్, అప్పుడు తాలూకా హెడ్ క్వార్టర్స్ అనేవాళ్ళు. అక్కడ మాల్టర్ స్మిత్ జూనియర్ కాలేజీ, హై స్కూల్ కమ్ కాలేజీ రెండు అక్కడే చేశాను. సేమ్ ఎంఎస్లోనే, అంటే మాల్టర్ స్మిత్ హై స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ అనమాట, అక్కడ చేశాను. తర్వాత సబ్సిక్వెంట్గా అనంతపూర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఇప్పుడు అటానమస్ అయింది అది, ఆ కాలేజీలో పనిచేశాను, చదివాను అక్కడ. పనిచేసేది అనేది ఓవర్ఫ్లో అవుతుంది, ఎందుకంటే నేను ప్రెస్టీజియస్ కాలేజ్ అది, మొత్తం ఎంటైర్ రాయలసీమ ఇంక్లూడింగ్ నెల్లూరు. అంటే రాయలసీమ అంటే నెల్లూరుని కూడా మనకు ఎస్వి యూనివర్సిటీ పరిధి కింద చూసేవాళ్ళు. ఆ పరిధిలో ఉన్న కాలేజెస్లో ది బెస్ట్ కాలేజ్ అది. ఇక్కడ మనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అక్కడ లెక్చరర్గా పనిచేశారు. స్పేస్ చైర్మన్ యుఆర్ రావు గారు అక్కడే చదువుకున్నారు. నీలం సంజీవ్ రెడ్డి గారు అక్కడే చదువుకున్నారు. సో అట్లాంటి కాలేజీలో నేను ప్రెస్టీజియస్ కాలేజీలో అక్కడ చదువుకున్నా. నౌ మై డాటర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ డిగ్రీ కాలేజ్ లెక్చర్, రెగ్యులర్, నాట్ ఏదో ఏమంటారంటే పార్ట్ టైం కానీ కాంట్రాక్ట్ బేసిస్ కానీ లేకపోతే టైం స్కేల్ కానీ, ఆ విధంగా కాకుండా సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామినేషన్ ద్వారా యంగెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో జస్ట్ 25 yearsకే మై డాటర్ హ్యాస్ బీన్ జాయిన్డ్ యాజ్ ఏ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఆ కాలేజ్లో నేను చదువుకున్నా. ఓకే. అంటే పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అదే నేను చదువుకున్నప్పుడు మా బ్రదర్ ఏం చేశారంటే, అదైన తర్వాత ఎస్కే యూనివర్సిటీ అక్కడికే వస్తున్నా. ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లో నేను ఎంఏ కంప్లీట్ అయిన తర్వాత ఒక లాగా ప్రాక్టీస్ చేయాలా, మనకు అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రతి కేసులు ఎవరో అడ్వకేట్ దగ్గరికి పోవాలా, అది ఇది ఎందుకురా, ఒక లా చేద్దామని చెప్పేసి మా ఫాదర్ అనుకున్నారు. అని అంటే సరే అని చెప్పేసి నాకు లాలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఇది స్టేట్ ర్యాంక్ 26th ర్యాంక్ వచ్చింది నాకు. సో అప్పుడు ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లో కానీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కానీ లా జాయిన్ కావడం అంటే ప్రెస్టీజియస్ ఇష్యూ.
సో అందులో ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లోనే నేను ఎక్కడైతే ఎంఏ చేస్తున్నానో అక్కడే రావడం జరిగింది వితౌట్ ఎనీ గ్యాప్. సో లా అడ్మిషన్స్ రోజే మా బ్రదర్ వచ్చాడు. ఆయన 1989లో సబ్ ఇన్స్పెక్టర్గా ట్రై చేశాడు. ఆయన బికాజ్ ఆఫ్ హైట్ కాలేకపోయాడు. మా ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో ఈజ్ ద షార్ట్, అంటే 5'6" ఉండడం కూడా షార్టే. 167 చెప్పాను కదా, 167.6 ఉండాలి, 167 ఉన్నారు. సో ఆయన డ్రీమ్ అంతా కూడా వీడు హైట్ ఉన్నాడు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారు, అంత షార్ప్నెస్ ఉంది, వీడు ట్రై చేయడం లేదని చెప్పేసి మా ఫాదర్కి చెప్పి మా ఫాదర్ ద్వారా బలవంతంగా నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఎస్ఐ సెలక్షన్స్కి నువ్వు సెలెక్ట్ అవుతావో లేదో నాకు సంబంధం లేదు, నీకు డబ్బులు పంపించాడు అని బలవంతంగా నాకు జేబులో డబ్బులు పెట్టి, నువ్వు సెలక్షన్స్కి సెలెక్ట్ అవుతావో లేదో సంబంధం లేదు కానీ కర్నూలుకి వెళ్ళాలి, కర్నూలుకి వెళ్ళి సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి, నువ్వు సెలక్షన్స్కి పోతేనే ఇంటికి రానిస్తాడంట నాన్నగారు, లేదంటే నువ్వు ఇంట్లోకి రావాల్సిన పని లేదు, నువ్వు ఎక్కడ ఉంటావు సంబంధం లేదు అని చెప్పేసి అని ఆ విధంగా ప్రెజర్ చేశారు. సరే అని నవ్వుకొని ఇంకా మా ఫాదర్ చెప్పినాడంటే ఆయన అజాత శత్రువు ఉన్నట్లు. సో ఆయన చెప్పిన దానికి మేము ఎవరు కాదనే దానికి లేదు. సో ఇమ్మీడియట్గా సరే నాన్న చెప్పారు కదా నేను వెళ్ళిపోతామని అడ్మిషన్స్ రోజే, లా అడ్మిషన్స్ రోజే నేను వెళ్ళాను. వెళ్ళి జస్ట్ కళ్ళు మూసుకొని ఎప్పటికెందుకంటే నేను స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవాడిని, తర్వాత స్టడీస్లో యాక్టివ్గా ఉండేవాడిని, ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతుండేవాడిని. సో కళ్ళు మూసుకొని పరిగెత్తడము, ఫిజికల్ సెలక్షన్ అయిపోవడము, తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా ఎగ్జామినేషన్ కూడా చూడండి. March 19th నాది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఐ హ్యావ్ క్వాలిఫైడ్. February 19th, March 3rd ఎగ్జామినేషన్ జరిగింది. జస్ట్ చూడండి డేస్ అంతే. రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయింది. రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మేలో ఇంటర్వ్యూలు జరిగాయి, జస్ట్ వితిన్ 2 months. ఇంకా తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయనే లోపు రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిపోవడం ఒక 2 months డిలే అయిపోయి July 15th అంతా అడ్మిషన్స్. మోరోవర్ ఎంత లక్కీయెస్ట్ అదే కొంత మాకు సీనియారిటీలో కూడా కొంత వెనకబడడానికి కారణమైంది. అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి రావడం, ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్ నుండి అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వచ్చి జస్ట్ ఆ లగేజ్ తీసుకెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. సో అట్లా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వలన, ముఖ్యంగా మా బ్రదర్, థర్డ్ బ్రదరు ప్లస్ మా ఫాదర్, వీళ్ళ యొక్క ప్రెజర్ వల్ల నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది. యాక్చువల్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను లాగా ప్రాక్టీస్ చేసుకొని లా ప్రొఫెషన్గా దాన్ని ఒక ప్రొఫెషన్గానే తీసుకొని తర్వాత ఏదైనా ఒక కొంత ఎలివేట్ కావాలని చెప్పేసి అంటే జడ్జెస్గా కానీ అట్లా పోవాలని చెప్పేసి అనేది ఉండింది. మీరు యూనిఫామ్ వేసుకున్నారు, మీ ఫాదర్ కోరిక నెరవేర్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఇంకొక విషయం చెప్పాలి, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫస్ట్ పోస్టింగ్ కంటే ముందు మా ఫాదరు నాకు జాబ్ వచ్చిన వెంటనే ట్రైనింగ్ కాలేజీకి పోయి అక్కడ జాయిన్ కావాలి. ఆ టైంలో ఫాదర్ని మదర్ని కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నప్పుడు, వాళ్ళ పాదాభివందనం చేస్తున్నప్పుడు మా ఫాదర్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, అరే బాబు, ఇంట్లో 9 మంది ఉన్నారు, నువ్వు లాస్ట్ కొడుకు, నీకు ఎలాంటి బరువు బాధ్యతలు పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఎంతైనా మంచి పేరు వస్తుంది, నాకు నా కొడుకు ప్రజలకు సేవ చేస్తున్నాడనే పేరు రావాలి, కానీ దీంట్లో డబ్బు సంపాదించుకోవడానికి, ప్రజలు పీడించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సో అది మాత్రం వద్దు, నాకు పేరు తీసుకొనిరా, నీకేదైనా డబ్బు అవసరమైతే నన్ను అడుగు కానీ ప్రజలను అడగద్దు అని చెప్పేసి అన్నారు. సో దిస్ ఈజ్ ద వర్డ్స్ హీ డెలివర్డ్ బిఫోర్ మీ. నేను ఆ ఒక్క పదం కోసము నా ఎంటైర్ కెరీర్లో ఈవెన్ ఒకరోజు ట్రాన్స్ఫర్ అయితే కూడా నేను లెక్క చేయలేదు. ట్రాన్స్ఫర్స్ని ఎప్పుడూ లెక్క చేయకుండా కేవలం మా ఫాదర్ చెప్పిందే నాకు గుర్తుండేది. అయితే మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను తిరిగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ దాదాపు 9 years ఉన్నా. సో 15 years దాదాపు ఆయన వర్డ్ మీద స్టిక్ అయి ఉన్నా. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సొసైటీ విలువ, మనుషుల విలువ, మనీ విలువ అన్నీ తెలుసుకున్నా. సో తెలుసుకొని నేను కొంత అంటే అవినీతి అనేది కాదు కానీ ఎప్పుడు కూడా జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా పోలీస్ ఇమేజ్ తగ్గుతుందని చెప్పేసానంటే అంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. పోలీస్ ఇమేజ్ కోసం ఏ ఎక్స్టెంట్ దాకా అయినా సరే నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అది సో నాకు ఇచ్చిన ఫస్ట్ బేసిక్గా ఇండక్షన్ ట్రైనింగ్ అనేది అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో జాయిన్. అంటే ఇప్పట్లాగా స్టైఫంటరీ ఎస్ఐస్ అనేవాళ్ళు కాదు. డే ఆఫ్ ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందో అదే రోజే మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ ఆఫీసర్స్, అంటే ఫుల్ శాలరీ కూడా వచ్చేది. సో అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ రావడం జరిగింది. తర్వాత బనగానపల్లి అంటేనే ఇంకా మీకు తెలుసు స్టేట్లో
ఆ బనగానపల్లి నాకు మామూలుగా పిఎస్ఐ అంటారు, అంటే ప్రొబేషనరీ ఎస్ఐ అని చెప్పేసి అని. సో అక్కడ ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. మా గురువు గారు సైదువలి అని చెప్పేసి అక్కడ ఎస్ఐ గారు, జోజిరెడ్డి అని చెప్పేసి అని సిఐ గారు. ఓకే, అక్కడ నేను పిఎస్ఐగా చేశాను. అక్కడ పిఎస్ఐగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్షనిజం పైన, వీటిపైన, ఈ లిటిగెంట్స్ పైన, అన్నింటిపైన కూడా, అంటే బోత్ యాజ్ ఏది రికార్డ్ అయితేనేమి లా అండ్ ఆర్డర్. కొంతమందికి కలం పెత్తనం ఉంటుంది, కర్ర పెత్తనం ఉంటుంది, ఒకటే ఏదో ఒకటి ఉంటుంది. సో మా గురువులందరూ కూడా మా వాడికి కర్ర పెత్తనం ఉంది, కలం పెత్తనం రెండూ ఉన్నాయి, ఎక్కడైనా కూడా చేయించుకొని వస్తాడని చెప్పేసి అని అక్కడున్న ఫ్యాక్షన్స్లో కూడా మోర్ ఓవర్ కర్ర పెత్తనం, కలం పెత్తనమే కాకుండా కొంచెం ధైర్యం ఉండాలి. ఫ్యాక్షన్ ఏరియా అంటే ఇప్పుడు మీకు బనగానపల్లి అంటేనే తెలుసు ఎంత హైలీ, అంటే మీకు అక్కడున్న ఫ్యాక్షన్ విలేజెస్. బనగానపల్లి సర్కిల్ అప్పుడు ఇట్ వాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కొలిముగుండ్ల, అవుకు, బనగానపల్లి అండ్ బేతంచెర్ల. సో కొలిముగుండ్లలో గుండ్లసింగవరం అనే ఫ్యాక్షన్ విలేజ్, బనగానపల్లిలో యనకండ్ల అనే ఫ్యాక్షన్ విలేజెస్, ఇట్లా అంటే కొన్ని ఊరి ఫర్ ద నేమ్స్ కొన్ని చెప్తున్నాను. ఇట్లాంటి ఫ్యాక్షన్ విలేజెస్ అన్నీ ఉండేవి. పెద్ద పెద్ద ఈరోజున్న స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళే. సో అక్కడ ఒకరి హయ్యెస్ట్ మెయిన్ లీడర్ చనిపోయింది కూడా కోయిలకుంట్ల అండ్ బనగానపల్లి. ఈ రెండు కూడా జంట తాలూకాలాగా ఉంటాయి. జస్ట్ 13 కిలోమీటర్స్ కోయిలకుంట్ల, బనగానపల్లి ఉంటుంది. సో అవుకు, కొలింగుంట్ల, కోయిలకుంట్ల తాలూకా అయినప్పటికీ నేను పిఎస్ఐగా ఉన్నప్పుడు ఆ రెండు కూడా బనగానపల్లి సర్కిల్ కింద ఉండేవి. సో కాబట్టి రెండు కోయిలకుంట్ల తాలూకా లీడర్స్తోనూ, తర్వాత ఫ్యాక్షన్ లీడర్స్తోనూ, బనగానపల్లి తాలూకా ఫ్యాక్షన్ లీడర్స్తోనూ నాకు ఎక్కడైతే డిపార్ట్మెంట్లో ఇండక్ట్ అయ్యానో అక్కడి నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం కానీ, కేసుల విషయాల్లో కానీ అంతా కూడా ఆ అక్వాంటెన్స్ అనేది ఉంది. సో అదైన తర్వాత నాకు ఫస్ట్ ఇండిపెండెంట్ ఛార్జ్ వచ్చేసి ఇక్కడ యాక్టివ్గా ఉన్నందుకే నాకు ఆలగడ్డ ఇచ్చారు అప్పుడున్న ఎస్పీ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు. మావాడు చెప్పి ఆయన పోస్టింగ్ ఇచ్చే ముందు కూడా బేస్ మావాడు చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నాడు కాబట్టి వీడు దిస్ ఫెలో ఈజ్ డిజర్వ్డ్ ఫర్ ఆలగడ్డ అని చెప్పేసి అని ఆలగడ్డ ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సార్ ఆలగడ్డ మీరు వెళ్ళేసరికి మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముంది? అప్పటికే ఆలగడ్డది ఫ్యాక్షన్ అన్నీ ఉన్నాయి కదా. సో నేను ఆలగడ్డలో జాయిన్ అయిన వెంటనే యాక్చువల్గా అక్కడున్న ఫ్యాక్షనిజంతో నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అయితే లీడర్స్తో కొద్దిగా వచ్చిందా ప్రాబ్లం వచ్చింది. అది స్టేట్ వైడ్ ఇన్సిడెంట్ కూడా కావడం జరిగింది. సో అక్కడ ఎందుకు ఆ విధంగా జరగాల్సి వచ్చిందని చెప్పేసానంటే, యాక్చువల్గా ఈ ఆలగడ్డలో సివిల్ డిస్ప్యూట్స్ ఏదన్నా ఉన్నప్పుడు పొరపాటున ఆ సివిల్ డిస్ప్యూట్ బోత్ పార్టీస్ని పిలిపించి ఆ వాళ్ళలో ఎవరైతే పెద్ద మనిషి పంచాయతీ చేస్తారో ఆ పంచాయతీ చేసిన పెద్ద మనిషి మాట వినకపోతే ఆ మనిషి తర్వాత చావుతోనే సమాధానం చెప్పాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకపోయినా కొన్ని సివిల్ డిస్ప్యూట్స్లో మేము ప్రివెంట్ చేయకపోతే అది మర్డర్స్కి దారితీస్తుంది. సో అట్లాంటి ఇన్సిడెంట్స్లో మాకున్న అప్పుడున్న సిఆర్పిసి ప్రావిజన్స్ ప్రకారము మేము ఇంటర్వ్యూని అయితే తప్ప అవి కావు అని చెప్పేసి అన్నప్పుడు బోత్ పార్టీస్కి రిస్ట్రైన్ చేయమని చెప్పేసి అనే క్రమంలో కొద్దిగా అక్కడున్న పొలిటీషియన్స్తో రిఫ్ట్ రావడం జరిగింది. ఎంత రిఫ్ట్ వచ్చినా సక్సెస్ఫుల్గా పోలీస్ ఇమేజ్ని కాపాడుకుంటూ. సివిల్ డిస్ప్యూట్లో వెళ్ళొద్దని కోర్టు చెప్తుంది కదండి. సివిల్ డిస్ప్యూట్లో కోర్టు వెళ్ళొద్దని ఎప్పుడు చెప్పదు. సివిల్ డిస్ప్యూట్లో మేము పంచాయతీలు చేయము, జడ్జిమెంట్ ఇవ్వము. బట్ బోత్ పార్టీస్ ఏదైనా సరే మీరు రిస్ట్రైన్ అవుతూ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండడం కోసం సివిల్ డిస్ప్యూట్స్ ఇష్యూలో బోత్ పార్టీస్కి పిలిపించడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, బైండ్ ఓవర్ చేయించడము, తర్వాత ఒకరిపైన ఒకరు హ్యాండెడ్గా బిహేవ్ చేయకుండా ఉండడము. ఇందులో భాగంగా ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడ చేయొద్దని చెప్పదు. ఎందుకంటే మీరు లీగల్గా ఏదన్నా ఉంటే లీగల్ కోర్టు ద్వారా లీగల్ రెమెడీ తీసుకోవాలి. కానీ మీరు ఒకరిపైన ఒకరు కిడ్నాపింగ్ చేయడము, ఒకరిపైన ఒకరు దౌర్జన్యాలు చేయడము, ల్యాండ్ గ్రాబింగ్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరికి ఉండదు. సో సివిల్ డిస్ప్యూట్గానే కనిపిస్తుంది. కానీ ఏమాత్రం తేడా వచ్చిందంటే పోలీస్ ఇంటర్ఫేర్ అది ఆటోమేటిక్గా క్రిమినల్ అయిపోతుంది. ఆ క్రిమినల్లో కూడా ఎస్పెషల్లీ ఆలగడ్డ అంటేనే దట్ ఈస్ కాల్డ్ బాంబులగడ్డ. సో అట్లాంటి సిచ్యువేషన్తో బాంబు ఎక్స్ప్లోడ్ అయితే కేసులు కట్టేవాళ్ళు కాదు మేము చేరిన రోజుల్లో. సో బాంబు ఎక్స్ప్లోడ్ అయిందా, ఓకే, ఎవరికేం గాయాలు లేవు కదా అంటే, సార్ అది కోతి దిబ్బలో ఉంటే గెలికిందండి సార్, పంది దిబ్బలో ఉంటే గెలికిందండి సార్, కాబట్టి
నో కేసు అని చెప్పేసి ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పేవాళ్ళు. సో ఎవరికైనా ఇంజరీస్ ఉన్నాయా అప్పుడు కేసు కట్టండి. ఎంతకాలం పని చేశారంటే మీరు? నాకు 1.5 year ఎస్ఐగా పనిచేశాను. ఎన్ని చూస్తుంటారు బాంబుల సౌండ్లు మీరు? గొడవ జరిగిన రోజే ఒక 100 బాంబులు పేలి ఉంటాయి. నాకు అప్పుడున్న దెన్ ఎమ్మెల్యే గారికి గొడవ జరిగిన రోజే 100 బాంబులు పేలి ఉంటాయి. సో సార్ ఆ బాంబులు పేలేతారు, ఓకే, కేసులు పెట్టుంటారు, కానీ అసలు బాంబులు ఉన్న ఏరియా వెళ్ళి ముందు దాన్ని కనిపెట్టడం, వాళ్ళు తీసుకోవడం, రెస్క్యూ చేయడం చేయలేదా? చేశాం, చాలా సీజ్ చేసాం అట్లాంటివన్నీ కూడా. ఏదైనా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్తో బాంబులు సీజ్ చేయడం కానీ. ఎన్ని చేస్తుంటారు మీరు అలా సీజ్ చేయడం? చాలా చేస్తుంటాం, 100లోనే. సీజ్ చేస్తే మ్యాక్సిమం మినిమం 20కి తక్కువ ఏముండవు బాంబు సీజ్ చేస్తే. సో ఎందుకంటే విచ్చలవిడిగా ఒక ఫ్యాక్టరీ లాగా ఉండేది. బాంబ్ మేకర్స్ అక్కడే తయారయ్యేవాళ్ళు, అక్కడే తయారు చేసుకునే వాళ్ళు. ఆళ్ళగడ్డ బాంబుల గడ్డ మారడానికి కారణం ఏంటండి? ఆళ్ళగడ్డ అర్లియర్ ఇట్ ఈజ్ అన్ ఆవులగడ్డ. ఇట్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్. చాలామందికి తెలియదు. ఇట్ ఈజ్ అన్ ఆవులగడ్డ ఫర్ పడకండ్ల. పడకండ్ల అని ఒక స్మాల్ విలేజ్ ఉంది కుగ్రామ్, జస్ట్ అక్కడ ఒకలు అనేది అంటారు, దాన్ని వకిలేరు అంటారు లోకల్గా. ఆ వకిలేరు దాటిన వెంటనే అంటే ఆళ్ళగడ్డకి అడ్జస్టెంట్గా జస్ట్ బ్రిడ్జ్ దాటితేనే పడకండ్లని ఉంటుంది. ఒకప్పుడు పడకండ్ల ఆవులగడ్డ అనేవాళ్ళు దాన్ని. అంటే పడకండ్ల నుంచి వచ్చే ఆవులన్నీ కూడా ఇక్కడ ఆ ఒకల నది పక్కన అంటే ఆళ్ళగడ్డ వైపు వచ్చి అక్కడ మామూలుగా ఏమవుతుందంటే విలేజెస్లో మార్నింగ్ మేతకి వెళ్తాయి. ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30-3 o'clock వచ్చి ఆ పోయిన వాళ్ళు ఎవరైతే ఆ పశువులు కాపర్లు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ వాటికి సేద తీర్చేదానికి ఆడ వాటర్ నీళ్లు తాగి కొంత సేద తీర్చేవాళ్ళు. అట్లాంటి ఆవుల గడ్డ ఏదైతే ఉందో అవతల గడ్డకు పోయి ఆవులను ఆపేవాళ్ళు కాబట్టి ఆవులగడ్డ. ఆ ఆవులగడ్డ తెలియక ఇప్పుడంతా కూడా ఆళ్ళగడ్డ అంటున్నారు. కొంతమంది ఉల్లగడ్డ అని చెప్పేసి నెగతాలుగా మాట్లాడుతుంటారు. ఇట్ ఈజ్ అన్ ఆవులగడ్డ. అదే ఆవులగడ్డ ఆలగడ్డగా మారింది, కానీ తర్వాత బాంబుల గడ్డకి ఎందుకు మారింది? అదే ఒకప్పుడు ఎర్స్ట్వైల్ సిరివెల్ల తాలూకాలో ఒక చిన్న కుగ్రామం అది. తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే యాక్చువల్గా ఆళ్ళగడ్డలో ఇప్పుడున్న అంటే నేమ్స్ చెప్తే ప్రాబ్లం లేదు, నేను కూడా ఐ డోంట్ కేర్. యాక్చువల్గా స్థానికంగా ఉన్న నాయకుల కంటే కూడా బయట నుంచి వచ్చిన నాయకుల మధ్య కాంపిటీషన్ అనేది పడింది. సో ఎప్పుడైతే అదొక టౌన్గా పడకండ్లు అనేది రివర్ అవతల ఉంటుంది, బ్రిడ్జ్ యువతల రోడ్డుకి సమీపంలో ఇది వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది బాగా డెవలప్ అయితే వచ్చింది. డెవలప్ అయితే రావడం వల్ల ఇక్కడికి ఏమైందంటే టోటల్గా వేరే విలేజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, గంగుల కుటుంబం అంతా ఎర్రగుడి నుంచి వస్తుంది. అంటే రుద్రవరం మండలం నుంచి ఎర్రగుడి దగ్గర నుంచి వచ్చి ఆళ్ళగడ్డలో సెటిల్ అయ్యారు. తర్వాత కొత్తపల్లి నుంచి భూమా ఫ్యామిలీ అంతా వచ్చి సెటిల్ అయింది. సో అక్కడ ఆ విధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఒకరికొకరు పొలిటికల్గా పెత్తనం కోసము, రాజకీయ పెత్తనం కోసం. ఆవులగడ్డలు మాత్రం కాదు, చుట్టుపక్కల వచ్చిన వాళ్ళ ఫైటింగ్ ఇది. చుట్టుపక్కల వచ్చిన ఫైటింగ్ మెజారిటీ అందరూ కూడా. ఇప్పుడు బనగానపల్లి కూడా అంతే. చల్ల రామకృష్ణారెడ్డి హెయిల్స్ ఫ్రమ్ ఉప్పలపాడు, అంటే పైన అవుకు మండలంలో ఉంటుంది. గుండ్ల సింగవరము రాంభూపాల్ రెడ్డి వారిది, అది అవుకు మండలంలో ఉంటుంది. సో చెన్నంపల్లి సత్యం రెడ్డి, తర్వాత అతని పార్థసారథి రెడ్డి, అతని కుమారుడు ఎమ్మెల్యే అయ్యారు. సో అతనిది చెన్నంపల్లి విలేజెస్. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చి అక్కడ వచ్చి టౌన్లో చేరుకున్న వాళ్ళే. అచ్చా, ఇప్పుడు ఆలగడ్డలో కూడా ఆ విధంగా 2 వర్గాలు రావడం, వాళ్ళ పెత్తనం కోసం బాంబుల గడ్డగా మార్చుకున్నారు. తర్వాత ఇప్పుడు బోరెడ్డి అని చెప్పేసి అని రాంపుల్లారెడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళది వచ్చేసి లింగం దిన్న. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఆ సరౌండింగ్ విలేజెస్ నుంచి అక్కడికి వచ్చి ఆ మొత్తం తాలూకా పెత్తనం కోసం ఒకరిపైన ఒకరు చేసుకుంటూ హెంచ్మెన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఒకరి మధ్య ఒకరు తగాదాలు, గ్రూపులు. ఇంకా గ్రామాల్లో కూడా ఆధిపత్య పోరు కోసము. గ్రామాల్లో కేవలము పొలిటికల్ ఆధిపత్యమే కాదు, ఏదైనా సరే ఆటోమేటిక్గా వైట్ న్యాచురల్ అల్టిమేట్గా సోషల్ ఆస్పెక్ట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా భూ తగాదాలు ఉన్నా, లేదా చెరువు పైన వేలం విషయాల్లో వచ్చినా, ఏది వచ్చినా కూడా ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్న బేసిక్. ఒక విలేజ్ ఉందంటే ఆటోమేటిక్గా భూ తగాదాలు ఉంటాయి. అంతేకాకుండా కొంత సామాజిక వర్గాలపైన తగాదాలు ఉంటాయి. ఇంట్రా రైవలరీస్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి, కమ్యూనిటీ విత్ ఇన్ ది ఇంట్రా రైవలరీ కూడా. లేదు ఒక గ్రామంలో ఒక చెరువు ఉంటుంది, ఉమ్మడి భూములు ఉంటాయి, వాటిపైన ఒకటి. లేదా ఫారెస్ట్ స్మగ్లింగ్ చేసుకోవడం పైన. అది పంచాయతీల మీద ఆధిపత్య పోరు. ఈ పంచాయతీల పైన ఆధిపత్య పోరు అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో 2 పార్టీల్లోనూ చేరుకోవడము, 2 గ్రూపులుగా మెయింటైన్ కావడము. సో ఎవరి లీడరు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేసుకుంటూ రావడం అనేది ఆ విధంగా జరిగిపోయింది. సార్, ఆ 2 వర్గాల మధ్య తర్వాత
అది కమ్యూనల్గా కూడా మారింది కదా కొంతకాలం తర్వాత. ఆళ్ళగడ్డ కమ్యూనల్ ఎప్పుడూ లేదు, లేదా ఎప్పుడూ లేదు, కమ్యూనల్గా ఎప్పుడూ లేదు. ఓన్లీ ఇటీవల కాలంలో మారింది ఏమన్నా? ఇటీవల కాలంలో కూడా ఎప్పుడు కమ్యూనల్గా లేదు. కొంత చాగలమరిలో ముస్లిం కమ్యూనిటీ ఉంది కానీ బట్ ఎప్పుడు కమ్యూనల్ ఇది కాలేదు. సిరివెల్ల కొంత ఉంది, అది కూడా మేజర్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సిరివెల్ల ముస్లిమ్స్ కానీ చాగలమరి ముస్లిమ్స్ కానీ ఆ కల్చర్ అసిమిలేషన్ అనేది, అంటే హిందూ కల్చర్లో ఒక భాగంగా వాళ్ళు కలిసిపోయారు. సో కాబట్టి మనకు కమ్యూనల్ జరిగేది ఎక్కడ జరుగుతుందంటే అంటే కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకుంటే వెలుగోడు జరిగింది, ఆత్మకూరు జరిగింది, తర్వాత ఇక్కడ ఆదోని, మాకు ప్రజెంట్ ఇక్కడ హొలగొంద ఉంది. సో అక్కడ కమ్యూనల్ జరుగుతాయి కానీ ఆలగడ్డలో ఇంతవరకు ఎక్కడ కూడా, ఈవెన్ బనగానపల్లి కూడా లేదు ఇప్పుడు కమ్యూనల్. సార్ మీరు 1.5 yearలో ఆలగడ్డలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి, ప్లస్ ఆర్ మైనస్. సో క్రైమ్ మీటింగ్ జరిగేటప్పుడు జనరల్గా ఏమంటే హెడ్ క్వార్టర్ సిఐని కానీ ఒక ఎస్ఐని కానీ వదిలేస్తారు సబ్ డివిజన్ మొత్తానికి. కానీ అక్కడ సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరిగినా కూడా వీడుంటే కంట్రోల్ అవుతుందని చెప్పేసి అనే నమ్మకంతో నన్ను అక్కడ హెడ్ క్వార్టర్స్లో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఇమ్మీడియట్గా మేము వీ హ్యావ్ టు రష్. అప్పుడు నా లిమిట్స్ ఆలగడ్డ రూరల్ లిమిట్స్, బట్ చాగలమర్రి అనేది వేరే ఉంది. సో ఆ చాగలమర్రి లిమిట్స్లో ఏమైందంటే ఒక లీడర్కు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని తాలూకా వైడ్గా ఒక కమిటీలాగా వేసుకొని మంచి గుడ్ షూటర్స్ ఎవరు ఉన్నారని చెప్పేసి అని ఆళ్ళగడ్డ రూరల్ అంటే నా లిమిట్స్లో ఉన్న చెంచువాళ్ళని, ఆ చెంచువాళ్ళతోనే సహవాసం చేసుకుంటే ఒక సుంకిరెడ్డి అని చెప్పేసి మంచి షూటర్. అంటే వీళ్ళు ఫారెస్ట్లోకి పోయినప్పుడు ఫారెస్ట్ షూటింగ్ కానీ లేకపోతే ఫారెస్ట్ అప్పట్లో ఈ రెడ్ శాండర్స్ తర్వాత ఇవన్నీ కూడా స్మగ్లింగ్ అంతా ఉండేది కదా. సో వీళ్ళతో పాటు మంచి షూటింగ్, అట్లాంటి షూటర్స్ అందరినీ కూడా అప్పుడు ఒక కమిటీ లాగా వేసుకొని వెళ్ళారు. ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఆళ్ళగడ్డ బనగానపల్లి ముఖ్యంగా ఈ కోయిలకుంట్ల ఏరియాలో ఒక్కొక్కరికి DBBL వెపన్ ఉండేది, 315 రైఫిల్ ఉండేది, స్మాల్ వెపన్ అంటే పిస్టల్ కానీ రివాల్వర్ కానీ వీళ్ళకి లైసెన్స్డ్ వెపన్స్ ఉండేవి. సో ఈ వెపన్స్ అన్నీ మొత్తం తీసుకెళ్ళి అక్కడ చాగలమర్రి విలేజ్లో ఒక లీడర్, మెయిన్ లీడరు, ఆ లీడర్ ఇల్లు మధ్యలో ఇట్లా హైట్ సెంటర్లో ఉంటుంది. ఆ మిద్దెక్కి ఎక్కితే ఆ బిల్డింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. అంటే మామూలుగా అప్స్టైర్ ఇట్లా మేడలు అంటారు కదా, పల్లెల్లో మాడీలు అంటారు. సో ఒక మేడ ఉన్న ఇల్లు అదొకటి, ఆ ఊర్లో వేరే ఏమీ లేవు. సో ఆ ఇల్లు మధ్యలో వీళ్ళు ఎక్కితే అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఊర్లోకి రాలేని పరిస్థితి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమంటే మహాలయ అమావాస్య అంటాం, దాన్ని పెత్తర్ల అమావాస్య అంటారు ఇక్కడ లోకల్గా. అంటే పెద్దవార్ల అమావాస్య కాబట్టి దాన్ని లోకల్గా స్థానికంగా పెత్తర్ల అమావాస్య అంటారు. ఈ అమావాస్యకు అవతల పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మేము ఊర్లో పోయి పూజ చేసుకోవాలా, మా పెద్దలకి మేము తర్పణం పెట్టుకోవాలా అని చెప్పేసి అని ఆ రోజు సాంబ్రాన్ని వేసుకోవాలంటారు స్థానికమైన భాషలో. సాంబ్రాన్ని వేసుకోవడానికి వాళ్ళు రావాలి. సో సాంబ్రాన్ని వేసుకోవడానికి వాళ్ళు రావాలని చెప్పేసి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు ఒకసారి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఊర్లోకి వీళ్ళు రానియకూడదు అని చెప్పేసి అని ఈ గ్రూప్ రెడీగా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ చాగలమర్రి తర్వాత ఇన్స్పెక్టర్ గారికి ఉంటుంది కానీ ఆళ్ళగడ్డ రూరల్ ఎస్ఐ గారు నాకు పెద్దగా, ఎందుకంటే నా జ్యూరిడిక్షన్ కాదు కాబట్టి అంత దాన్ని డీప్గా నేను చూడాల్సిన పని లేదు. బట్ ఆ రోజు నేను హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఉన్నట్లుండి SP మహేందర్ రెడ్డి గారు అప్పుడు మాకు తెలంగాణ డీజీగా చేశారు. ఆయన చాలా బాగా లైక్ చేసేవారు. ఆయన మహేందర్ రెడ్డి గారు అప్పుడు ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండేవి. వెంకటరామయ్య గారు ఇమ్మీడియట్గా మీరు ఈ చాగలమర్రి లిమిట్స్లో రాంపల్లికి వెళ్ళండి, రాంపల్లిలో జస్ట్ లైక్ వార్ జరుగుతుంది, అటువైపు ఇటువైపు అన్నీ కూడా తుపాకులు తీసుకొని ఫైరింగ్ జరుగుతుంది, అర్జెంటుగా మీరు వెళ్ళండి అన్నారు. సో ఇప్పట్లాగా పెద్ద ఫోర్స్ ఉండేది కాదు. నాకు పోలీస్ స్టేషన్ మొత్తం ఉన్నది ఒక హెడ్ కానిస్టేబుల్ 8 మెంబర్స్. అందులో ఒక ఆళ్ళగడ్డ అంటే ఎవరు రారు. బలవంతంగా ఎవరికైనా పోస్టింగ్ వేస్తే కూడా వాళ్ళందరూ కుంటోళ్ళు గుడ్డోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే మెడికల్ లీవ్లో ఉండిపోయేవాళ్ళు. ఓన్లీ 5 మెంబర్స్ నాకు ఉన్నది. అందులో సెంట్రీని వదిలేసి నేను ఒక మోటార్ సైకిల్ తీసుకొని, మోటార్ సైకిల్ ట్రిపుల్ రైడింగ్ అఫెన్స్ అయినా ఇంకోటైనా మనము మాకు పోలీస్కి ఉంది కదండి ఎగ్జంప్షన్ అనేది. ఎందుకంటే నేను అట్లీస్ట్ ఇంకొక ఎక్స్ట్రా కానిస్టేబుల్ తీసుకొని పోలేకపోతే ఆ బండి అప్పుడు ఇప్పట్లాగా అన్ని బ్లాక్ టాప్ రోడ్లు కాదు, ఎక్కడ పడితే అక్కడ వాగుల్లో వంకల్లో ఇరుక్కుపోయేటివి, కనీసం వెతుకొని పోవడానికన్నా వస్తుందని చెప్పేసి అని
ఒక కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని వెనకాల ఎక్కించుకొని సరణ వెళ్ళిపోయాను అక్కడి నుంచి. సో దానికి పోవాలి, చాగలమర్రి లిమిట్స్ పోవాలంటే యాక్చువల్గా ఫ్రీగా వెళ్ళిపోవాలని చెప్పేసానంటే ఒకటి చిన్న బోధన పెద్ద బోధనం అని వస్తుంది. అదే సేమ్ వకిలేరు వాగు నేను చెప్పాను కదా, వకలు అనేది అని చెప్పేసి అక్కడ చాగలమర్రి లిమిట్స్ బార్డర్ క్రాస్ చేస్తుంది. అది దాటిన తర్వాత ఈవెన్ కొన్ని లారీలు కూడా వాగులో ఫ్రీగా వెళ్ళిపోతాయి. కింద బండ్ ఉంది అనమాట ఆ వాగులో పోయేటప్పుడు, అంటే లోపల స్ట్రక్ కాకుండా ఉండడం కోసం. సో ఆ విధంగా మొత్తం అంతా కూడా ఆ రౌండ్ వేసుకొని పోవడానికి టైం పడుతుంది. కాబట్టి నేను స్ట్రైట్ షార్ట్ కట్ ఏదైతే ఉందో అది మామూలుగా బురదమట్టి రోడ్డు. కొంచెం వర్షం వచ్చినడం వలన మెయిన్ హైవే ఏదైతే ఉందో అప్పుడు అది కూడా సింగిల్ రోడ్డే, మెయిన్ హైవేనే సింగిల్ రోడ్. ఒకసారి మీరు ఊహించుకోండి, ఇప్పుడు 4 లైన్ ఏదైతే ఉందో అది, అంటే ఆళ్ళగడ్డ కడప ఉంది కదా ఆ రోడ్డు. సో నేను ఇద్దరు కానిస్టేబుల్ని నేను ముగ్గురు కలిసి బుల్లెట్ వేసుకొని పోతే మధ్యలో పోయిన తర్వాత ఆ మట్టి రోడ్డు తార్ రోడ్డు దాటిన తర్వాత మట్టి రోడ్లో వెళ్ళిన వెంటనే 100 మీటర్స్కి స్ట్రక్ అయిపోయింది. వెంటనే పక్కనే చింతకొమ్ముదిండి అనే విలేజ్ ఉంటే ఆ విలేజ్కి వెళ్ళి ఒక ట్రాక్టర్ వేరే వాళ్ళతో తీసుకొని ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. చిన్న వాగులు వంకలైన కూడా ఇది చేస్తుంది. ఇమ్మీడియట్గా ట్రాక్టర్ తీసుకొని వెళ్ళాను. అయితే అక్కడ ఉన్నది ఏమంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇంకొక గ్రూపు ఇమ్మీడియట్గా మొత్తం పెట్రోల్ డీజిల్ అన్నీ మొత్తం ఏదైతే ఫైర్ ఉంటుందో అన్నీ తీసుకొని ఊరిని కాల్చడం అలవాటు అది. సో ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, డ్రామాటిక్గా మొత్తం గుడ్ షూటర్స్ అందరినీ తీసుకొని వచ్చారు, పైన పెట్టుకున్నారు ఒక పార్టీ. ఇంకొక పార్టీ వాళ్ళకు ఫైరింగ్, అంటే నేను గ్లోరిఫై చేసి చెప్తున్నాను కాదు కానీ ఫైరింగ్ రాదు, ఏమి రాదు. జస్ట్ అప్పటికప్పుడు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెపన్స్ లైసెన్స్ తీసుకొని వచ్చారు. కొత్త వెపన్స్ పర్చేజ్ చేసుకున్నారు ఆర్మ్స్ డిపో నుండి. ఆ వెపన్స్ మేము వెపన్స్ తీసుకొని పోతాం కదా అని చెప్పేసి అని వీళ్ళు వెపన్స్ తీసుకొని ఊర్లోకి వెళ్తున్నారు. ఆ ఊర్లోకి వెళ్ళే క్రమంలో పై వైపు నుండి ఫైరింగ్ వస్తుంది ఆపోజిట్ పార్టీ నుండి. వీళ్ళు లోపలికి వెళ్ళాలి. ఈ ఫైరింగ్ జరిగే క్రమంలో ఏమైందంటే పైనుంచి ఈవెన్ చెంచు వాళ్ళు కూడా ఉన్నారని కదా, వాళ్ళు విల్లంబులతో కూడా వేస్తున్నారు, ఫైరింగ్ జరుగుతోంది. సో వీళ్ళు కొత్తగా ఆ రోజే తీసుకున్న తుపాకులు తీసుకొని, అంటే ఆ రోజు అంటే ఒక 4-5 డేస్ ముందంటే లైసెన్స్డ్ వెపన్స్ కొత్తగా తీసుకున్నారు. సో వీళ్ళు ఇంకొక పార్టీ, వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అందులో ఒకడు ఆ ఫైరింగ్ వస్తూ ఉంటే వాడికి అసలు నేను తర్వాత ఫర్దర్ ఇంటరాగేషన్లో నేను అడిగితే ఏమైందంటే, ఎలా కొట్టేవరా నువ్వు అని చెప్పేసి, ఎవరైతే గుడ్ షూటర్ అని చెప్పేసి అని అహోబిలం నుంచి తెచ్చారో అతనికి కరెక్ట్గా ఇక్కడ పడింది చిన్న ఇంజరీ. అంటే 3-1 రైఫిల్ అనేది ఇక్కడ బుల్లెట్ ఇంజరీ ఉంది. అది ఎంట్రీ ఎప్పుడు కూడా కనిపించుకుంటుంది, బట్ బ్యాక్ సైడ్ చూస్తే అది ఎగ్జిట్ చాలా పెద్దగా ఉంటే మొత్తం అంతా బ్రెయిన్ అంతా పోయి ఆ బిల్డింగ్ పై నుంచి. సో వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా వెంటనే ఎప్పుడైతే నేను వెళ్ళానో, సూపర్ మ్యాన్లో కాదు కానీ బట్ ఇమేజ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఓహో వీడు ఎస్ఐ వచ్చాడు, వస్తే చాలా డేంజరు, అవసరమైతే ఎవరిని చూడడు, ఎవరినైనా సరే ఫైర్ చేస్తాడని చెప్పేసి అని అక్కడ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగే టైంలో ఒకరి మధ్య ఒకరు ఫైరింగ్ జరిగే టైంలో నేను తక్కువ ఫోర్స్ అయినా కూడా పోయేటప్పటికే పోలీస్ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 2 గ్రూపులు రిస్ట్రైన్ అయిపోయి ఎవరంతకు వాళ్ళు పారిపోవడం జరిగింది. ఎలాంటి ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా ఆపేయడం జరిగింది. లేకపోతే అట్లాగినా కాకపోతే ఏమవుతుందంటే ఆ ఫైరింగ్లో ఒకరికొరు ఇల్లు కాల్చుకోవడము, తర్వాత మనుషులు చంపుకోవడము, ఇంకా ఎంతవరకైనా ఏమైనా జరిగిండేది. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. తర్వాత దానిపైన ఒక రివార్డ్ కూడా రావడం జరిగింది నాకు. సో ఆ ఇన్సిడెంట్ పైన ఓకే, ఆలగడ్డలో మీకు అది మర్చిపోలేని సంఘటన. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి, బట్ అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆలగడ్డ తర్వాత ఎక్కడికి వచ్చారండి సార్? ఆలగడ్డ తర్వాత నేను వెంటనే ఇమీడియట్గా గోనెగండ్ల రావడం జరిగింది. గోనెగండ్ల ఈజ్ ఆల్సో ఇట్ వాజ్ అండర్ పత్తికొండ కాన్స్టిట్యున్సీ. సో పత్తికొండ కాన్స్టిట్యున్సీ గోనెగండ్ల ఉన్నప్పుడు కూడా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా యాక్చువల్గా అంతకుముందు నేను రాకముందు ఈ బండ మీద అగ్రహారం అని చెప్పేసి అని అటే స్ట్రెచ్ 4 మర్డర్స్ జరిగి అక్కడ గందరగోళంగా ఉంటే నేను ఐ వాజ్ ఆన్ మెడికల్ లీవ్, అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ రాయడం కోసం అని చెప్పేసి మెడికల్ లీవ్లో ఉన్నప్పుడే నాకు అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలక్షన్స్ ముందే, అంటే చాలా సీరియస్ ఎంటైర్ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో అలార్మింగ్గా ఎక్కువ ఫ్యాక్షన్ ఇన్సిడెంట్ జరిగిన విలేజెస్ అన్నీ కూడా గోనెగండ్ల లిమిట్స్లో ఉండేవి. ఇప్పుడు గోనెగండ్ల అనేది పత్తికొండ కాకుండా సబ్సిక్వెంట్గా కోడుమూరు సర్కిల్ కింద ఉండింది, తర్వాత ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ కింద ఉండింది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో ఒక పార్ట్గా ఉంది అది. నాకు సెకండ్ పోస్టింగ్ అక్కడ తక్కువ కాలము నేనున్నప్పటికీ కూడా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్తోనే బయటికి రావడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా
మా ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పేసి ధర్నాలు కూడా చేశారు ఆ రోజుల్లోనే. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని చాలా ఉన్నాయి. అక్కడ మేజర్ ఏమంటే ఒక సీతారామాంజనేయులు ఎన్కౌంటర్ చేశారు ఎస్పీ గారు ఎస్పీగా ఉన్నప్పుడు. అక్కడ మన కర్నూలు టౌన్లోనా? కర్నూలు తర్వాత ఈ కోడుమూరు మధ్యలో ఎన్కౌంటర్ రైస్ చేశారు. మిల్ బ్యాక్ సైడ్ చేశారు కదా. అప్పటికి ఎరుకుల కిష్టనని అరెస్ట్ చేసిన వాడు ఎవరు లేరు. ఆ స్టేజ్లో అసలు అరెస్ట్ చేయడానికి సాహసం చేసిన అధికారే లేరు. ఇమ్మీడియట్గా నేను ఎలక్షన్స్కి ముందే అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే రౌడీజం చేస్తూ ఉంటారో, ఎవరైతే డామినేషన్ చేస్తూ ఉంటారో, మోర్ ప్రాబ్లం రౌడీజం అనే దానికంటే కూడా డామినేషన్. సో డామినేషన్ చేస్తూ ఉంటారో, పోలీస్కి భయం లేకుండా చేస్తుంటారో, అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడంతోనే పోలీసింగ్ అనేది ఉంటుంది. సో అట్లాంటి చోటుకే నేను రావడం జరిగింది. ఎరుకుల కృష్ణ ఎన్కౌంటర్ మీరు అరెస్ట్ తర్వాత చేశారా? నా అరెస్ట్ తర్వాతనే అది జరిగింది. ఓకే. ఆయన ఒక దగ్గర మాట్లాడుతుంటే తీసుకెళ్ళి కోడుమూరికి కర్నూలుకి మధ్యలో రైస్ మిల్ దగ్గర ఎన్కౌంటర్ చేశారని వాస్తవం అంటారా, లేదు నిజంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? జనరల్గా ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ అనేది మీనింగ్ చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ ట్రూ డిక్షనరీ లిటరరీ మీనింగ్ నేను చెప్తున్నాను. ఎన్కౌంటరింగ్ అనేది జస్ట్ ఒక కంటెక్స్ట్లో 2 bulls ఆర్ ఎన్కౌంటరింగ్ విత్ ఈచ్ అదర్ అంటారు. 2 ఎద్దులు ఒకదానిపైన ఒకటి ఎదురుదాడి చేసుకుంటున్నాయి. సో పోలీస్ అండ్ క్రిమినల్స్ ఆర్ ఎన్కౌంటరింగ్ విత్ ఈచ్ అదర్. సో ఆ కంటెక్స్ట్లోనే ఎరుకుల కృష్ణ అని మా పోలీస్ డిపార్ట్మెంట్ చంపడం జరిగింది, కానీ వేరే ఇది కాదు. బట్ అప్పటికి నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో ఉన్నా. బట్ అతను అపోజిషన్ పార్టీలోనో ఇంకో వేరే పార్టీలో ఉన్నప్పుడు అది ఎన్కౌంటర్ జరిగింది వచ్చినేమో కానీ, బట్ అతను రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయగలిగిన వాడు నేను. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అది ఆషమాషి కాదు, అంటే బూస్టింగ్ చెప్పడం కూడా కాదు. నేను సెల్ఫ్ డబ్బు అంటారు కదా, అది కూడా కాదు. దాని తర్వాత ఎక్కడికి వచ్చారంటే, సో అరెస్ట్ చేసిన తర్వాత నాకు అక్కడి నుంచి అర్ధాంతరంగా అగైన్ ఒక పార్టీ ఆ పార్టీ పోయి ఇంకొక పార్టీ అధికారంలోకి రావడము, వాళ్ళు కూడా మరి తిరిగి ముందున్న పార్టీలాగానే ఎక్స్పెక్ట్ చేయడంతో వాళ్ళ మాటలు వినలేదని చెప్పేసి అక్కడి నుంచి నాకు నందికొట్కు ట్రాన్స్ఫర్ చేశారు. బట్ అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న వల్ల నేను అక్కడ జాయిన్ కావడం అనేది లేట్ అయింది. తిరిగి ఆస్పరి ఖాళీగా ఉంటే ఆస్పరి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆస్పరి ఎస్ఐగా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాకు ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఉన్న కేసెస్ అంటే ఐ హ్యావ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్ కేస్. 17 days తర్వాత ఒక అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ చేస్తే, ఆ రేప్ అండ్ మర్డర్ కేసులో పైన ఉన్న ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఎవరు నాకు కోఆపరేట్ చేయకపోయినా, బాడీ లేదు ఏమీ లేదు, ఎట్లా నువ్వు మర్డర్ కేసు కడతావు అని చెప్పేసి అని, హౌ రెడిక్యులస్ వాజ్ ఇట్ అని చెప్పేసి అని వాళ్ళు ఆ రోజుల్లో నన్ను ఎగతాళి చేశారు ఎఫ్ఐఆర్ కట్టే ముందు కూడా. సరే వీడు వినడు ముండోడు ఆయన ఇష్టం లేని చెప్పేసి అని డిఎస్పీ గారు తర్వాత సిఏ గారు ఇద్దరు నవ్వుకొని, సార్ నేను విలేజ్ విజిట్ రాసుకుంటాను, ఆయనే ఇన్వెస్టిగేషన్ చేసుకోమనండి మీరు అని చెప్పేసి అని, ఇన్స్పెక్టర్ వాజ్ అదర్వైజ్ ఎంగేజ్డ్ అని చెప్పేసి మీరు రాసుకోండి అని చెప్పేసి అని ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ అంతా నేనే చేశాను. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆఫ్టర్ 17 days తర్వాత బాడీని ఎగ్జిమేట్ చేసి, ఆ ఎగ్జిమేషన్ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో బీడీలు తగిన సెలైవా బడ్స్, అంటే అమ్మాయిని రేప్ చేసిన ప్లేస్లో సెలైవా బడ్స్ ఏవైతే బీడీలకు సెలైవా బడ్స్ ఉంటాయో, ఆ బీడీ బడ్స్ ఏవైతే ఉంటాయో వాటికున్న సెలైవా స్టెయిన్స్తో అక్యూజ్ని కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అమ్మాయి ఒక టంబ్లర్తో ఈ హంద్రి అని ఇటువైపు వస్తుంది రివర్, హంద్రిలో వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది అమ్మాయి. ఆ అమ్మాయిని ఒక 7 members కలిసి రేప్ అండ్ మర్డర్ చేశారు. సో ఆ రేప్ అండ్ మర్డర్ కేసులో ఆ కేసు 7 members కూడా లైఫ్ కన్విక్షన్ అనేది పడింది. ఓకే, సూపర్. కానీ మీకు లీడ్ ఎక్కడ వచ్చింది? సో లీడ్ ఓన్లీ మీరు అన్నారు కదా, ఇప్పుడున్న ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో సైంటిఫిక్ మెథడ్స్ కాదు కానీ జస్ట్ ఇట్ ఈజ్ ఏ రూమర్ అంటే ఒక 17 days క్రితం ఒక అమ్మాయిని చంపారంట అని చెప్పేసి అని, ఆ 17 days కంటే ముందే అంటే ఒక 5 to 6 days ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, ఫలానా ముత్తుకూరు విలేజ్లో ఆ అమ్మాయి అన్మ్యారీడ్ లేడీ, అమ్మాయి ఏదైనా పెళ్లి కావాలంటే కూడా భక్తితో ఉంటుంది కాబట్టి నాకు ఏం పెళ్లి సంబంధాలు వద్దని చెప్పేసి అని అంటూ ఉంటుంది. సో ఆ అమ్మాయి రోజు హంద్రికి పోయి అక్కడే పూజ చేసుకొని ఇంటికి వస్తుంది. కాకపోతే వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఒక ఈ ఐడిఆర్ అంటే సారా కేసుల్లో ఆ ఇంటి పక్కల వాళ్ళపైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించారని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఈ అమ్మాయిని ఆ ఫ్యామిలీకి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి సింగిల్గా హంద్రి రివర్కి వెళ్ళినప్పుడు 7 members మాట వేసి అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు. మర్డర్ చేసిన తర్వాత తీసుకొచ్చి బరీడ్ చేశారు. ఆ ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన నేను నా 2 కానిస్టేబుల్ని పంపించాను విలేజ్కి పంపించిన తర్వాత త్రూ ఇన్ఫార్మెంట్స్ ద్వారా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాము.
ఫ్యాక్ట్ అని తెలిసిన తర్వాత ఇంకా ఇమ్మీడియట్గా ఎవరు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా లేకపోతే వీఆర్ఓ ద్వారా ఒక కంప్లైంట్ తీసుకొని స్ట్రైట్ అవే 302 కేసు కట్టాము. లక్కీగా బాడీ ఉంది. 376 కూడా వస్తుంది కదా. 376 విచ్ ఇంక్లూడ్స్ 302 ఆల్సో. ఓకే. సో ఇనిషియల్లీ 376 అంటే రేప్ జరిగిన తర్వాత మర్డర్ కాబట్టి 376 తర్వాత 302 ఓకే. స్ట్రైట్ అవే కట్టేసాం. అంటే మా దాంట్లో ఏమంటే అంతకుముందు 174 సిఆర్పిసి అంటే బాడీ లేదు, ఏం లేదు కదా, ఓన్లీ ఇట్ ఈస్ ఏ రూమర్ కదా. అంటే దీనికి ప్రిపరేషన్ ప్లానింగ్ అంతా కూడా ముందుగానే ఈ విధంగా చేశారు అని చెప్పేసి అని ఎఫ్ఐఆర్ కంటెంట్లోనే దాన్ని బిల్డప్ చేసి ఇమీడియట్గా ఒక వీఆర్ఓ ద్వారా కంప్లైంట్ తీసుకొని స్ట్రైట్ అవే కేసు కట్టడం జరిగింది. బాడీని ఎక్స్హుమేషన్ చేశాము. బాడీని ఎక్స్హుమేషన్ చేసిన తర్వాత ఈవెన్ ఆ పెట్టి కోట్ పైన కూడా కొంత సెమినల్ స్టెయిన్స్ ఉండేవి. సో ఆ విధంగా దాని సబ్సిక్వెంట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తే అక్కడ సేమ్ అక్యూజ్డ్ దగ్గర ఏవైతే బీడీలు ఉన్నాయో అరెస్ట్ చేసినప్పుడు సేమ్ అదే బ్రాండ్ బీడీలు ఉన్నాయి. సెలైవా స్టెయిన్స్ కూడా ఉన్నాయి. అవి దగ్గర 180 డేస్ దాకా నార్మల్ కండిషన్స్లో ఏమి డ్యామేజ్ కావు. అంటే బీడీ బడ్స్ తాగి పడేస్తే సో ఆ బీడీ బడ్స్ పైన ఉన్న సెలైవా స్టెయిన్స్ను కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించేసి కంపారిజన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి వాటర్ నింపుకోవడానికి ఆ ప్లాస్టిక్ పాట్ ఉంటుంది కదా, నింపుకోవడానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఒక కప్పు తీసుకొని పోతే దానిపైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో దానిపైన సైంటిఫిక్ ఎవిడెన్స్ పైన ఇనీషియల్గా ఓన్లీ త్రూ ఇన్ఫార్మెంట్, ఆ ఇన్ఫార్మెంట్స్ని మా కానిస్టేబుల్ని పంపించి విలేజ్లో అంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము. అది ఓల్డ్ మెథడ్. సో ఇన్ఫార్మెంట్స్ ద్వారా ప్రతిదీ సైన్స్ పైన సైంటిఫిక్గానే ఉండదు కదా. సో త్రూ ఇన్ఫార్మెంట్స్ ద్వారా గ్యాదర్ చేసుకోవడము, సబ్సిక్వెంట్గా ఆ సీన్ ఆఫ్ క్రైమ్ అబ్జర్వేషన్ కానీ బాడీ ఎక్స్హుమేషన్ చేసిన తర్వాత కానీ ఏవైతే మనకు సెమినల్ స్టెయిన్స్, తర్వాత ఈ బీడీ బడ్స్ పైన ఉన్న సెలైవా స్టెయిన్స్, ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ ట్రెడిషనల్ ప్లస్ సైంటిఫిక్ రెండు లైఫ్ వచ్చింది, లైఫ్ కన్విక్షన్ వచ్చింది. సూపర్ అండి. ఓకే. అక్కడ పనిచేసింది ఓన్లీ 45 డేస్. 45 డేస్లో ఓన్లీ 45 డేస్. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత నేను మరి అగైన్ ఐ వెంట్ ఆన్ మెడికల్ లీవ్ ఫర్ ప్రిపేరింగ్ సివిల్ సర్వీస్ అండ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఆఫ్టర్ 8 months ఐ వాజ్ పోస్టెడ్ టు తుగ్గిలి. తుగ్గలికి వచ్చి మధ్యలో మీ నాన్నగారి మీద అటాక్ జరగడం, ఆ సంఘటన ఎప్పుడు జరిగింది? ఈ సంఘటన అంతా కూడా నేను చెప్పిన 96 ఇన్సిడెంట్, ఇప్పుడు తుగ్గలి అనేది 96 చెప్తున్నాను. 97, 98 ఇన్సిడెంట్స్ జరిగాయి. 98లో మా ఫాదర్ ఈ వాజ్ అసాసినేటెడ్ బై ది నక్సలైట్స్. అంటే తుగ్గిలి తర్వాత? తుగ్గిలి ఇంకోటి కూడా కొత్తపల్లి కూడా ఉంది పోస్ట్. ఆ రెండింటిలో ఏమున్నాయి మీకు మెమరబుల్? సో తుగ్గిలి మెమరబుల్ అని చెప్పేసానంటే, తుగ్గిలి నాకు 1 monthకే ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు? అక్కడ పొలిటీషియన్ ఫైటింగ్, అక్కడ పొలిటికల్గా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. మా కానిస్టేబుల్స్ తర్వాత పొలిటీషియన్స్ అందరూ కూడా ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. నేను ఐ సపోర్టెడ్ టు ది డిపార్ట్మెంట్ అండ్ ఎలివేటెడ్. అక్కడ తుగ్గిలి ఎస్ఐ బదిలీకి రాజకీయ నాయకులు భారీ యత్నాలు చెప్పేసి ఒక పెద్ద టైటిల్, తర్వాత తుగ్గిలి పోలీసులకు రాజకీయ నాయకులకు ప్రచ్ఛన్న యుద్ధం అని ఒక టైటిల్. ప్రచ్ఛన్న యుద్ధంలో విజేతలు. రీజన్ ఏంటి అంటే నేను రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశాను. సో అరెస్ట్ చేసిన రూలింగ్ పార్టీ. సో బ్రాండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క పోయేటప్పటికే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ, రూలింగ్ లేదు ఏం లేదు. నేను అంతకుముందు ఎరికల్ కృష్ణ రూలింగ్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశాను. సో ఇక్కడ రూలింగ్లో ఉన్నప్పుడు అది పేరు కూడా చెప్తాను, తుగ్గిలి నాగేంద్ర అని చెప్పేసి అరెస్ట్ చేశాం. సో ఈ హ్యాస్ గాట్ బ్లెస్సింగ్స్ విత్ ప్రజెంట్ సీఎం అప్పుడు. సో అతను మా కానిస్టేబుల్స్ పైన 353 కేసు ఉంది అటాక్ చేసినాం. సో అతను కౌంటర్ కేసు వచ్చేసి 353 కేసు పెట్టించాడు. 354 కేసు, 353 ఇతని పైన. అంటే పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే మా కానిస్టేబుల్స్ ఉన్నారో విధుల్లో అడ్డుకున్నందుకు 353 వస్తుంది. 354 అతను వేరే లేడీతో మా వాళ్ళ మీద కేసు పెట్టించాడు. సో ఆ కేసు పెట్టించిన లేడీ వచ్చేసి లక్కీగా నాకు పరిచయం ఉన్న వ్యక్తుల బంధువు. వాళ్ళని పిలిపించేసి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇట్లా ఫాల్స్ కేసులు ఎలా పెడతారని చెప్పేసి దాన్ని రెఫర్ చేయడము. రెఫర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళ పైన ఉన్న కేసు ఏదైతే ఉందో, మా కానిస్టేబుల్స్ పెట్టిన కేసు నాగేంద్ర పైన ఉందో, దాంట్లో డిఎస్పీ గారికి చెప్పి నేను లైవ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత నాగేంద్ర కూడా ఈ విధంగా డిపార్ట్మెంట్కి అగెనిస్ట్గా పోవడం అనేది మంచిది కాదని చెప్పేసి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ట్రాన్స్ఫర్ వచ్చింది. దాంతో అది అట్లాంటి ఇన్సిడెంట్స్. ఇంకొక అప్పుడు ఎంపీపీ ఉన్నాడు, ఆయన పేకాడ దగ్గర దొరికితే ఆయన అరెస్ట్ చేశాను. సో అంతా మన పార్టీ వాళ్ళనే, మనం మినిస్టర్గా ఉండి మన కాన్స్టిట్యున్సీలో మన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి
మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది రాకుండా మనం చూసుకోవడమే తప్ప వేరే ఏం కాదు. సో దట్ పోలీస్ ఇమేజ్ అనేది ఎక్కడున్నా కూడా ఇది అక్కడ అంటే నాకేమైందంటే అన్ని కూడా మీకు పొలిటికల్ ట్రాన్స్ఫర్లు ఎక్కువ, Political ట్రాన్స్ఫర్లు కావు. సో 1 monthకే ట్రాన్స్ఫర్ చేశారు. 1 monthకే ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తపేట మేజర్ మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమంటే ఎంటైర్ స్టాఫ్ ఒక ఆఫీసర్కి అనుగుణంగా మీరందరూ మా ఎస్ఐ గారిని ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం స్టేషన్ స్టాఫ్ అంతా మేము కూడా మెడికల్ లీవ్లో వెళ్ళిపోతామని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు ఎక్సెప్ట్ సెంట్రీ. సో ఆ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ గారు, తర్వాత అప్పుడున్న కోటేశ్వరరావు ఎస్పీ గారు అందరూ కలిసి లేదు పోలీసు మొరల్ డౌన్ అవుతుంది, ఈ విధంగా పనిచేసిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుంటే పోతే బాగుండదని చెప్పేసి అని ఇమ్మీడియట్గా మరి రిటైన్ చేయడం జరిగింది. తుగ్గిలి సేమ్ 1 monthకే ఒక ట్రాన్స్ఫరు మరి అగైన్ రిటైన్ చేయడం జరిగింది. రిటైన్ చేసిన తర్వాత మరి అగైన్ నెక్స్ట్ మంత్కి అంతా పిలిపించి అడిగితే సార్ అప్పుడు పొలిటీషియన్స్ ట్రాన్స్ఫర్ చేశారు, నేను పోలేదు, ఇప్పుడు మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళు ఏదో శ్రీకాకుళం అక్కడ ఇక్కడ పంపిస్తామంటున్నారంట, జోనల్ సిస్టమ్ ఉంది సార్ ఇది, వాళ్ళకి తెలియదేమో, ఒకవేళ మహా అయితే ట్రాన్స్ఫర్ చేయగలిగితే నల్లమల్ల ఫారెస్ట్కి వేయచ్చు, అది ఆత్మకూరు కావచ్చు కొత్తపల్లి కావచ్చు అని చెప్పేసి, ఓహో అలా ఉన్నావా నువ్వు అని చెప్పేసి ఆయన నవ్వి సరే కొత్తపల్లికి వేస్తున్నానయా నిన్ను అని చెప్పేసి కొత్తపల్లికి వేయడం జరిగింది. సో కొత్తపల్లి నేను అక్కడ కూడా 2 months చేశాను. 2 months చేసిన తర్వాత ప్రతి చోట కూడా నేను పోయిన ప్రతి చోట కూడా ఏమైందంటే వీడు ఇక్కడ ఇంత బాగా చేశాడు అంతకంటే బాగా చేయాలని ఎక్స్పెక్టేషన్, ఆ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్కి ఇంకా మనం అంతకంటే ప్రతి చోట కూడా పొలిటీషియన్స్తో చేసుకుంటూ పోవడం వల్ల కొంత బాగా రైవల్రీ అనేది వచ్చేసింది. సో దానివల్ల మన కెరీర్ అనేది మనము మూర్ఖంగా పోతూ బిల్డప్ చేసుకోకుండా అనవసరంగా ఎందుకు పోవాలని చెప్పేసి అని నాకు అప్పటికి ఇంకా ఏజ్ ఉండింది. నేను జస్ట్ 23+కే 24th yearలో వచ్చాను నేను జాబ్. రావడం వల్ల ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి కాబట్టి సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ కావచ్చు అని చెప్పేసి అని ఐ మై సెల్ఫ్ ఆప్టెడ్ టు గో టు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్, వేర్ ఐ జాయిన్డ్. అక్కడ జాయిన్ అయ్యి ప్రశాంతంగా ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఇంటి దగ్గర ఈ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం వచ్చి జస్ట్ 97 June జాయిన్ అయ్యాను. 98 August మై ఫాదర్ వాజ్ అసాసినేటెడ్ బై ది నక్సలైట్స్. దళం ఎవరు అప్పుడు? దళం వచ్చేసి కొండపల్లి సీతారామయ్య గ్రూప్. కానీ మీ నాన్నగారు ఎందుకు టార్గెట్ అయ్యారు? సో యాక్చువల్లీ మై ఫాదర్ వాజ్ ఏ ల్యాండ్ లార్డ్. ఒక 300 acres ల్యాండ్ ఉండింది. బట్ అక్కడ నేను ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డు ఉపయోగించను, కానీ ఎంత నష్టం చేసినా ఏం డ్యామేజ్ చేసినా ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా మైనారిటీ అని లేకపోతే లోయర్ కమ్యూనిటీ అని చెప్పేసి అని. ఐ బిలాంగ్స్ టు లోయర్ కమ్యూనిటీ, బీసీ, బోయ, వాల్మీకి. సో ఇతను ఇంత లోయర్ కమ్యూనిటీకి సంబంధించిన వాడైనప్పటికీ కూడా ఇంత ఎలివేట్ అవుతున్నాడు కదా అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో అంతా కూడా ఈవెన్ గుత్తి, నేను చెప్పాను కదా మా విలేజ్లో 169 రేషన్ కార్డ్స్ ఉన్న విలేజ్ అయినప్పటికీ కూడా మా ఫాదర్ గుత్తి టౌన్కి వెళ్తే మొత్తం గుత్తి టౌన్ మొత్తం అంతా కూడా ఈయన ఏం చెప్తే అది జరిగేది. మోరోవర్ ఈయన ఇంపాక్ట్ ఎలా ఉండేదంటే ఉరవకొండ కాన్స్టిట్యున్సీ, గుంటకల్ కాన్స్టిట్యున్సీ, తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 3-4 మండల్స్, ఇటువైపు డోన్ కాన్స్టిట్యున్సీ, పత్తికొండ కాన్స్టిట్యున్సీ, మెజారిటీ అంతా కూడా హీ హాస్ గట్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ది పబ్లిక్. అని ఇంటికి వచ్చి కొట్టారా, పిలిపించి కొట్టారా? లేదు, యాక్చువల్గా ఈయన ఏంటంటే ఈయన 300 acres ల్యాండ్ లార్డ్ అయినప్పటికీ వెహికల్ వాడేవాడు కాదు, 4-wheeler కానీ ఏదైనా. ఎందుకంటే నేను అజాత శత్రువుడు, నాకెవరు శత్రువులు ఉన్నారని చెప్పేసి అనేవాడు. మా అందరికీ కూడా మీరు చదువుకోవాలా, గ్రామంలో మిగతా వాళ్ళ మాదిరి ఉండకూడదు అని చెప్పేసి అని ఆ రోజుల్లో 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యాం అవుట్ ఆఫ్ 5 sons. సో మాకందరికీ కూడా ఎడ్యుకేషన్ పైన బాగా ప్రయారిటీ ఇస్తూ ఫ్యాక్షనిజం కానీ ఇట్లాంటివన్నీ ఏది ఉండకూడదు అని చెప్పేసి అని అందరికీ కూడా చెప్పేవాళ్ళు. అయితే మా డిఫెక్ట్ అంటే ఆయన ఓన్ డిఫెక్ట్ అని చెప్పడం కాదు, కానీ అదొక తలరాత అనుకోవాలా. చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో అంతా కూడా 2 గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్లో ఏదో ఒక గ్రూపు కానీ లేదా 2 గ్రూపులు కానీ మా ఫాదర్కి డైరెక్ట్గా బ్లడ్ రిలేటివ్స్ అంతా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కొంగనపల్లి 7 murders జరిగాయి చూడండి, అక్కడ ఓన్ బ్రదర్ ఇన్ లాస్ మధ్యనే నక్సలైట్స్ ఇంటర్ఫియర్ అయ్యి 7 members చంపారు. మా ఫాదర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1 month 1 week ఇన్సిడెంట్ జరిగింది. సో దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ మై ఫాదర్. అక్కడున్న బోత్ గ్రూప్స్, ఒక గ్రూప్లో మా చిన్నాన్నకు అంటే మా ఫాదర్ బ్రదర్ సొంత చిన్నాన్న
ఆ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ జస్ట్ ఎవరైతే ఒక గ్రూప్కి పిల్లనిచ్చారో వాళ్ళకు అటువైపు గ్రూప్కి 2 గ్రూపుల మధ్య నక్సల్స్ రావడము. సో పేరుకే నక్సలిజం, కానీ నక్సలిజం అంటే ఏముంది వాస్తవంగా? క్లాస్ స్ట్రగుల్, వర్గ పోరాటం. ఏ వర్గ పోరాటం అంటే భూస్వాములకి, తర్వాత సాధారణమైన పబ్లిక్కి వర్గపోవటం. కానీ ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎక్కడ భూస్వామ్యం వస్తుంది? మా ఫాదర్ అయ్యిండొచ్చు, 300 ఎకర్స్ ఉండొచ్చు, కానీ 3,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 30,000 ఎకరాలు కాదు కదా. ఈయన ఎంత హ్యాపీగా కష్టపడి ఆయన చదువుకొని ఆయన ఒక సివిల్ కాంట్రాక్టర్గా ఎదుగుతూ, తర్వాత ఈ ఆర్ఆక్, అప్పుడు ఆర్ఆక్ కూడా డైరెక్ట్ పబ్లిక్ యాక్షన్స్ వేసేవాళ్ళు. ఆర్ఆక్ కాంట్రాక్టర్గా చేస్తూ, ఈ ఆర్ఎండ్బి కాంట్రాక్ట్ చేసుకుంటూ, మమ్మల్ని చదివించుకుంటూ, ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా ఆయన ఫైనాన్షియల్గా బాగా ఎదిగాడు. దానిపైన జలసి ఉండింది. సో ఇన్ని కాన్స్టిట్యున్సీస్ ఈయన సింగిల్. మరి ఎట్లాంటి వ్యక్తి అంటే 4-వీలర్ యూజ్ చేయడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను చిన్నగా ఉన్నప్పుడు డిగ్రీ చదువుకున్న రోజుల్లో కూడా, మనకెందుకు ఒక 4-వీలర్ తెచ్చుకుంటే అయిపోతుందంటే, లేదు జస్ట్ ఉన్నీలే 2-వీలర్లో. ఆ 2-వీలర్ కూడా టౌన్లోకి పోతే వాడేవాడు, కానీ ఆయన ఏం చెప్పేవాడంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది మాకు బస్సు రోడ్. ఏ విధంగా ఉంటుందంటే టోపోగ్రఫీ, గుత్తి టు గుంటకల్ వయా నాగసముద్రం అనే విలేజెస్కి, అన్ని విలేజెస్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అటువైపు ఇటువైపు సౌత్ నార్త్ వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి దిగి పొలాలన్నీ చూసుకుంటూ హ్యాపీగా పిల్లలతో, స్కూల్ పిల్లలతో పాటు నడుచుకుంటూ పోవడము, నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ ఇక్కడ వస్తుంది, 1.5 కిలోమీటర్ రోజు 3 కిలోమీటర్స్ నడుస్తారు. ఎందుకంటే నాకు ఆరోగ్యం ఎవరిస్తారా, దేవుడు ఇస్తాడు నాకు అని చెప్పేసి అనేవాడు. అచ్చా. సో ఆ విధంగా ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే ఆర్టీసీ బస్సును అటకాయించి మా ఫాదర్ని పాయింట్ బ్లాంక్లో ఫైర్ చేసి చంపడం జరిగింది. ఇక్కడ గుర్తులేనా? గుత్తి మా విలేజ్ మధ్యలో, అది అబ్బేదొడ్డి, మాది అనగాందొడ్డి విలేజ్. మా బస్ స్టేజ్ దాటిన తర్వాత అబ్బేదొడ్డి అని బస్ స్టేజ్ వస్తుంది, అక్కడ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్ చంపడం అనేది జరిగింది. సార్, ఆ విషయం తెలిసిన వెంటనే మరి మీరు రివెంజ్ తీసుకుందాం అనుకున్నారా, లేదు ఈ నక్సల్ సమస్యను పూర్తిగా పోరాటం చేద్దామని ఏమైనా కంకణం కట్టుకున్నారు? నక్సల్స్ సమస్య అంటే ఇప్పుడు మా ఫాదర్ ఏమనేవాడంటే ఫ్యాక్షనిజమే ఎంటర్టైన్ చేసేవాడు కాదు. కానీ మీరు రివెంజ్ మూడ్లోకి వెళ్ళలేదు. వినండి, ఫ్యాక్షనిజాన్నే ఎంటర్టైన్ చేసేవాడు కాదు. మీరు చదువుకోవాలి, బాగుండాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏమైందంటే, నాకు ఎప్పుడైతే మా ఫాదర్ ఇన్సిడెంట్ జరిగిందో, జరిగిన వెంటనే నేను మీలాగా మీరు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నారో, కొంత ప్రోయాక్టివ్గా ఇదొక సైద్ధాంతికమైన ఇది ఉంది కదా అని చెప్పేసి అని, సరే ఆయన పొరపాటు చేశాడో ఇంకోటి చేశాడో, జరిగింది జరిగిపోయింది, ఇక నుంచి ఏది వద్దని చెప్పేసి అని నేను ప్రపోజల్ పెట్టి పంపించాను. అయితే ఈ సోకాల్డ్ బండయ్య అలియాస్ మహాదేవ్, రాయలసీమ రీజనల్ సెక్రటరీ, తర్వాత కొండపల్లి సీతారామయ్య కుడిభుజం, ఆయన తండ్రికి పట్టిన గతే కొడుకులకు పడుతుందని చెప్పేసి అని డైరెక్ట్గా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. తండ్రికి పట్టిన గతే కొడుకులకు పడుతుంది అని చెప్పేసి అని. ఎక్కడో నేను అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో ఏదో సివిల్ సర్వీస్ కోసం అని చెప్పేసి నేను ఎగ్జామినేషన్ రాసుకుంటున్నా. మా బ్రదర్ ఏమో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా హ్యాపీగా జాబ్ చేసుకుంటారు, ఒక ఆయన క్లరికల్ జాబ్ చేసుకుంటున్నాడు. డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేసిందా? సో అప్పుడు డిపార్ట్మెంట్ మ్యాక్సిమం సపోర్ట్ చేసింది. సో డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయడంతో తర్వాత నేనేమైందంటే, నేను ఒకటి చూశాను, ఈ ఎక్స్ట్రీమిజంతో 2 కుటుంబాల మధ్య తగాదా ఏ విధంగా వచ్చిందని చెప్పేసి అని. ఇప్పుడు మీకు మద్దెల చెరువు సూరి, పరిటాల రవి, కనుముక్కల చెన్నారెడ్డి, శ్రీరాములు. యాక్చువల్లీ మద్దెల చెరువు సూరి అంటే నారాయణ రెడ్డి, మద్దెల చెరువు నారాయణ రెడ్డి, శ్రీరాములు వర్సెస్ శ్రీరాములు. తర్వాత మద్దెల చెరువు సూరి, కనుముక్కల చెన్నారెడ్డి కొడుకు రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి, వీళ్ళ మధ్య తగాదా చూశాను. సో ఒక పార్టీకి నక్సల్ సపోర్ట్ ఉంది అంటే రవికి. సో ఆర్ఓసి ఇస్ నథింగ్ బట్ రవి ఆర్గనైజింగ్ కమిటీ. సో ఇక్కడ నేను కంపేర్ చేసుకున్నది ఏమంటే, ఒక వ్యక్తిగా మనము ఏమి చేయలేం, వ్యవస్థతో మనము పెట్టుకున్నాం. అది కూడా వద్దు అని చెప్తూ మా ఫాదర్ అన్నెసరిగా, అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఈయనేమో కబ్జాదారుడు కాదు, ఇంకోటి కాదు, ఏమీ కాదు, కష్టపడి మొత్తం అంతా కూడా అఫీషియల్గా, లీగల్గా, రాయల్గా సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి మాకు. ఓకే. కానీ ఇతను పైకి ఎదుగుతున్నాడని చెప్పేసి నేను చెప్పాను కదా కొన్ని సామాజిక దీంట్లో. బట్ అది మన సొసైటీనే ఆ విధంగా ఉన్న ఈ డిస్పారిటీ వలన రకరకాలుగా ఎవరైనా సరే ఒక ఫలానా వాడు పైకి ఎదుగుతున్నాడు అని చెప్పేసి అంటే ఉంటుంది, అది కామన్ ఉంటుందండి. సో కాబట్టి మనకి ఎవరు శత్రువు? విలేజ్లో ఉన్న వాళ్ళుగా శత్రువులు. ఆటోమేటిక్గా విలేజ్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటేనే ఇది అవుతుంది. సో వీళ్ళని కొడితే ఏం రాదు, నాకు వీళ్ళని కొడితే ఏం రాదు. సో వీళ్ళందరికీ కూడా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వెనకలు ఉన్న వాళ్ళ నుంచి వస్తుంది. పోనీ వీళ్ళు ఏమన్నా దేశానికి సేవ చేసేవాళ్ళు, లేకపోతే దేశోద్ధారకులు అంటే అది కూడా కాదు. పని పాట లేకుండా
రౌడీజం చేస్తూ సోమరిపోతులుగా తిరిగే వాళ్ళందరినీ కూడా గ్రూపులుగా వేసుకోవడము, దాన్ని నక్సలిజం అనే పేరు తీసుకోవడం, వాళ్ళందరినీ తమ గ్రూపులో చేర్చుకోవడం ఇదంతా చేసేవాళ్ళు. చూసిన తర్వాత అరే నేను ఏదో సిద్ధాంతము, డైలెక్టికల్ మెటీరియలిజము, హెగెల్, కార్ల్ మార్క్స్ అంటే వ్యక్తిగతంగా తీసుకోకుండా వ్యవస్థ ద్వారా తీసుకొద్దాం అన్నారు, మార్పు అనుకున్నారు. వ్యవస్థ ద్వారానే దీన్ని చేయాలని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకున్నాను. తర్వాత ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకున్నా పోలీస్ డిపార్ట్మెంట్లో అంత చైతన్యం ఇంకా అప్పటికి రాలేదు. సో దట్ నేనేం చేశానంటే ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నా, వాళ్ళకి ఒక గ్రూప్ని నేను తీసుకున్నా. అదే గ్రూప్లోనే ఇంకొక గ్రూప్ని తీసుకున్నా. ఒక గ్రూప్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టేసి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం ఫ్లో అయింది. సో దాంతో ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, మీరు స్ప్లిట్ చేసి లక్కీగా నేను అనుకున్నది వర్కౌట్ అయింది. ఆ రోజు పోయేటప్పుడు కూడా ఎంత ధైర్యంగా, అంటే ధైర్యము అన్నిటికీ కూడా ఇంకా ఈరోజు భూమి మీద నాకు నూకలు చెల్లిపోయినాయని చెప్పేసి డిసైడ్ చేసుకొని వెళ్ళిపోయాం. ఎందుకంటే మా బ్రదర్స్ పెద్దన్న, తర్వాత నాలుగో అన్న అంటే లెక్చరర్, పెద్దన్న మామూలు రైతు, వీళ్ళిద్దరు ఏమంటారు ఇది ట్రాప్రా, నిన్ను ట్రాప్ చేయడానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో నేను ట్రాప్ కానీ ఏమి కానీ ఆపర్చునిటీ వచ్చింది, ఈ విధంగా అయితే తప్ప మనకు కాదు. ఎందుకంటే అక్కడ వంశాలు లేకుండా పోతున్నాయి. అక్కడ రవి అండ్ సూరి వాళ్ళ గ్రూప్లో మధ్య చెరువు నారాయణ రెడ్డి కొడుకు సూరి, చెన్నారెడ్డి కొడుకు రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి, శ్రీరాముల కొడుకు రవి హరి. సో ఆ రెండు గ్రూపుల మధ్య ఉన్న తగాద ఆర్గనైజేషన్తో మనము ఒక వ్యక్తిగా మనము ఎప్పుడు కూడా సాధ్యం కాదు, వ్యవస్థను ఎప్పుడు కూడా మనం ఏం చేయలేం. సో కాబట్టి వ్యవస్థనే మనము కౌంటర్గా పెడుతూ మనం ఏదైనా చేయాలని చెప్పేసి అని తీసుకొని ఒక గ్రూప్ని తీసుకొని ఆ గ్రూప్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాము, డైరెక్ట్గా కాకుండా. సో దానివల్ల ఇన్ఫర్మేషన్ మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకే, ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, పికప్ చేయడము, ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు అన్నట్లు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ వాళ్ళు క్రాస్ ఫైరింగ్లో ఆటోమేటిక్గా మా ఫాదర్ కేసులో అవుట్ ఆఫ్ 36 మెంబర్స్ కామన్ మ్యాన్ తప్ప రిమైనింగ్ నక్సలైట్స్ ఎవ్వరు కూడా లేరు, అందరూ కూడా దేవర్ ఎన్కౌంటర్డ్. అవుట్ ఆఫ్ 36 18 మెంబర్స్ వర్ ఎన్కౌంటర్డ్. ఓకే, 36 మంది 18 మంది చనిపోయారు. 18 మంది దేవర్ ఎన్కౌంటర్డ్. అంటే బంప్ ఆఫ్? నో బంప్ ఆఫ్ కాదు, క్రాస్ ఫైరింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఓకే, కానీ మీరు పోలీసు జాబ్ చేస్తూనే నక్సల్ గ్రూప్లో ఒక స్ప్లిట్ చేసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకురావడం, బిల్డప్ చేసుకొచ్చారు. కాబట్టి పొలిటీషియన్గా ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ ఏరియాలో అంతా కూడా వ్యాక్యూమ్ అనేది వచ్చింది. ఆ వ్యాక్యూమ్ రావడం వలన నాకు రకరకాల ఎవరున్నారు ఇక్కడ అని చెప్పేసి అని ఆ గ్యాప్ని వ్యాక్యూమ్ని ఫిల్ చేయడం అనే దానికోసం కూడా ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, అప్పుడు గాదిలింగప్ప అని చెప్పేసి సేమ్ మా కమ్యూనిటీ వాడు, మాకు ఆటోమేటిక్గా ఆయన బంధువు అవుతారు, అంటే డిస్టెంట్ రిలేటివ్. సో ఆయన ఎలాగంటే రామారావు పార్టీలో ఉండి రామారావు కోసమే లక్ష్మీ పార్వతి గ్రూప్లోకి వెళ్ళారు. చంద్రబాబు గారు ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ గారు పయ్యావుల కేసు ద్వారా గాదిలింగప్ప గారిని వచ్చి జాయిన్ కమ్మని చెప్పేసి ప్రజెంట్ గౌరవ సీఎం గారు ఆయన ఇన్వైట్ చేస్తే కూడా ఈయన వెళ్ళలేదు గాదిలింగప్ప గారు. సో గాదిలింగప్ప గారి పైన ఎవరైతే కౌంటర్ బాగుంటుంది అని చెప్పేసి అని నాకు తెలియదు ఇదంతా జరుగుతుందని చెప్పేసి. సో వీళ్ళు రకరకాల సర్వే చేస్తే అందులో నా పేరు గుత్తి కాన్స్టిట్యున్సీకి, ఇప్పుడు గుంటకల్ అంటున్నారు, అప్పుడు గుత్తి మాత్రమే ఉండింది. గుంటకల్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఏ పార్టీ నుండి? టీడీపీ పార్టీ నుండి. సో 2004 ఆఫర్ చేయడం జరిగింది. లాస్ట్ మినిట్ దాకా రకరకాల కారణాల వలన, కర్ణుడికి శాపాలు ఉంటాయి కదా, అలాంటి కారణాల వలన మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల అది ఆలగడ్డ ఇన్సిడెంట్ అయితేనేమి, తర్వాత రవి గారి దగ్గరికి నేను పిలిస్తే పోకపోవడం వల్ల అయితేనేమి, తర్వాత దేవేంద్ర గౌడ్ గారు నంబర్ 2 ఉండి అక్కడ అప్పుడు ప్రజెంట్ అంటే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ గారు ఎవరికైనా ఇచ్చినా పర్లేదు కానీ ఆ అబ్బాయికి ఇస్తే యంగ్స్టర్, తర్వాత కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీ వాళ్ళంతా మనకు బాగా క్లోజ్గా ఉంటారు, వాళ్ళ బంధువులంతా మన చుట్టూ తిరిగే వాళ్ళే, వాళ్ళందరూ మనకు పోతే మన గ్రూప్ ఇదైపోతుంది. పరిటాల రవి గారు మీకు బాగా క్లోజ్ కదా, ఎందుకు మరి దగ్గర? పరిటాల రవి గారు క్లోజ్ ఏం కాదు కానీ బట్ రమ్మన్నారు. దట్ వాజ్ ది ఓన్లీ వన్ ఆపర్చునిటీ హ్యాస్ గివెన్, బట్ నేను వెళ్ళలేదు. నేను చెప్పింది ఒకటి ఏమంటే, ఏ రోజైనా రాజకీయాల్లో నేను మరివృక్షంలాగా ఎదగాలనుకుంటున్నాను. నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ రవి గారి దగ్గరికి పోయి నేను పిలక మొక్కను కాదలుచుకోలేదు. సో ఇదే మాట చెప్పాను. అది కూడా మా ఫాదర్ బ్రదర్ని మీడియేషన్ పంపించారు. మా ఫాదర్ బ్రదర్ లాంటి వారు, బ్రదర్ కాదు,
ఆయన ఎక్స్ జెడ్పీటీసీ ఆఫ్ గుంటకల్లు ఓబులాపురం రంగప్ప చౌదరి అని చెప్పేసి అని ఆయన సర్పంచ్ కాకముందే మా ఫాదర్ సర్పంచ్. ఆ గుత్తి టోటల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సర్పంచులందరూ కూడా మా ఫాదర్ ద్వారా సర్పంచులుగా ఎదిగిన వాళ్ళందరూ కూడా మా ఫాదర్ని బ్రదర్ అని చెప్పేసి అని పిలిచేవాళ్ళు. మా సొంత అన్న కొడుకు, నువ్వు కూడా మా కొడుకు లాంటి వాడివి, ఒకసారి వెళ్దాంరా అని చెప్పేసి అంటే నాకు యాక్చువల్గా ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి, పార్టీ ఆఫీస్ నుంచి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. నేను బయలుదేరిపోతున్నాను. ఆ టైంలో ఈయన వచ్చి ఒక్కసారి రవి దగ్గరికి వెళ్తే మనకు అయిపోతుంది అని చెప్పేసి అని. సో అప్పుడు నేను అక్కడికి ఎందుకు వెళ్తాను, పార్టీ పిలిచి నాకు ఇస్తానప్పుడు నేను పోతే పిలకముక్కన అయిపోతాను. రవి గారి దగ్గరికి వెళ్తే నేను మరువృక్షంలాగా ఉండాలనుకుంటున్నాను. ఎక్కడున్నా నేను మరువృక్షంలాగానే ఉంటాను, కానీ పిలకముక్కను ఎక్కడ కాదలుచుకోలేదు. నాకు రాకపోయినా నా జాబ్ నాకు ఉంది, సర్వీస్ ఎక్కువ ఉంది, నేను రాకపోయినా బాధ లేదని చెప్పేసి అప్పుడు బయలుదేరి వచ్చిన తర్వాత ఓవర్ నైట్ అది చేంజ్ అయ్యి అప్పుడున్న కేసీ నారాయణ గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంకా అక్కడ దాకా మనకు రావడానికి కూడా కారణం ఏమంటే గాదిలింగప్ప గారు ఈ కంటెక్స్ట్లోనే ఆయన హీ కమిటెడ్ సూసైడ్. అది పెద్ద స్టేట్ వైడ్గా సెన్సేషన్ అయిపోయి రవి అండ్ టీడీపీ వాళ్ళే చంపారని చెప్పేసి అని గాదిలింగప్ప గారు కూతురున్న అమ్మాయిని క్యాండిడేట్గా కాంగ్రెస్ వాళ్ళు డిక్లేర్ చేసుకోవడము, ఆ సింపతి వేవ్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటే ఆయన సూసైడ్ చేసుకున్నారా లేకపోతే చంపారా అనేది క్లారిటీ లేదు ఇప్పటిదాకా. కానీ బట్ వీళ్ళ ఫాదర్ అయితే ఏకంగా నక్సల్స్ దీంట్లో విక్టిమ్ కదా, ఇంతకంటే సానుభూతి ఏముంటుంది అని చెప్పేసి అని. సో అది కూడా మనకు కౌంటర్ అవుతూ లాస్ట్ మినిట్ దాకా మన పేరు అట్లాగే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ వాజ్ అసాసినేటెడ్ బై ది నక్సలైట్స్. పైగా ఎంత పోరాటం పాయింట్ బ్లాంక్లో పెడితే కూడా మా ఫాదరు రే మీరేంద్ర నన్ను చంపేది. మీకు ఇన్ని ఎలిమెంట్స్ ఉంటుండగా కూడా మరి మీకు రాలేదేంటి? గెలవలేకపోవడానికి కారణం అంటే 2014లో ఉన్న కంటెక్స్ట్ వేరు. అమౌంట్ ఎంత పెడతారు అని చెప్పేసి అడిగారు. అమౌంట్ అంటే అదే పార్టీ కాదు, ఎలక్షన్స్ కోసం ఆయన పర్సనల్గా అమౌంట్. అదే పార్టీ ఎలక్షన్ అప్పుడు 5 crores ఉంటే కొత్త వాళ్ళకి ఇస్తాం, లేకపోతే లేదని చెప్పేసి అని చెప్పి. ఎంత? 5 crores ఆ రోజుల్లో 2014 5 crores అంటే మేజర్ అమౌంట్. 2000 నేను చెప్పేది 14. 4 ఓడిపోయింది, తర్వాత 9 ఎలక్షన్స్లో ఓడిపోయింది. సో 4 నీలావతి గారు గెలిచారు కాంగ్రెస్, 9 వచ్చేసి మధుసూదన్ గుప్తా గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ. సో 14కి వచ్చేటప్పటికి 2 సార్లు ఓడిపోయింది కాబట్టి ఇది బీజేపీకి ఇస్తామన్నారు. ఆ కంటెక్స్లో బీజేపీ వాళ్ళు నా వెంటపడ్డారు. నాకు అంత బిజీ టైంలో కూడా నాకు ఆయన సపరేట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ప్రపోజల్ పెడితే నేను అక్కడికి పోయిన తర్వాత మంచిది లేనా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంత పెద్దోళ్ళు 2 పొలిట్ బ్యూరో మెంబర్లు చెప్పిన తర్వాత నేను వద్దనేది ఏముంటుందని నాకు గుంటకల్లు ఇస్తే నేను కంటెస్ట్ చేస్తాను, లేకపోతే లేదు సార్ అని చెప్పేసి సార్తో చెప్తే యువర్ ఆల్రెడీ ఇన్ మై గుడ్ లుక్స్, మీరు పార్లమెంట్ కర్నూలు అయితే ఇచ్చేస్తాం మీకు అన్నారు. బట్ నేనేమన్నానంటే సార్ మీరు కర్నూలు పార్లమెంట్ నాకు ఇచ్చేటట్లయితే సిపిఐ ఆలూరు ఇస్తున్నారు, సిపిఎం కర్నూలు ఇస్తున్నారు, ఈ 2 ఒకదాన్ని మార్చండి, మీరు మారిస్తే నేను గెలుస్తాను. ఎందుకంటే సిపిఐ ఓడిపోతుంది, సిపిఎం ఓడిపోతుంది. ఈ 2 పార్టీలు 2 కాన్స్టిట్యున్సీస్లో ఓడిపోతే నేను ఎంపీగా ఎట్లా గెలుస్తాను సార్? నా జాబ్ నేను వదిలేసి నేను సాక్రిఫైస్ చేసి వస్తున్నాను, కాబట్టి మీరు అదొకటి మీరు చేంజ్ చేసుకోగలిగితే ఓకే. లేదు సేమ్ కంటిన్యూ అవుతారు, ఇప్పటికే వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి అంటే లేదు సార్ హ్యాపీగా నా జాబ్ నేను చూసుకుంటాను అని చెప్పేసి రావడం జరిగింది. కాదు మరి ఇంత సపోర్ట్ ఉంటే ఎలా ఎందుకు ఓడిపోయారు? 2014 ఓడిపోవడానికి మేజర్ రీజన్ ఏమంటే అయిపోయింది, అలయన్స్ ఫిక్సప్ అయింది. బట్ రీజన్స్ మీరు ఎస్టిమేట్ చేసుకోండి. పబ్లిక్ వదిలేస్తున్నా, మీకు మీడియా వాళ్ళకి వదిలేస్తున్నా. అక్కడ 100% నామినేషన్స్ లాస్ట్ డే 15 minutes ముందు దాకా వీడు మినిమం 40 to 50,000 మెజారిటీతో గెలుస్తాడు, అయిపోయింది మనవాడు అయిపోతున్నాడు అని చెప్పేసి అని అంత దీంతో నేను కూడా ఆ జూబ్లెంట్ మూడ్తో నేను ఎప్పుడూ గుంటకల్లో 10,000 మందితో నామినేషన్ ఎవరు వేసినారు. బీజేపీ జెండాకి ఈవెన్ ముస్లిమ్స్ కూడా జెండా పట్టుకొని వచ్చినారు. మీరు ఆ విజువల్స్ కావాల్సింటే చూసుకోవచ్చు. బీజేపీ జెండా ముస్లిమ్స్ బురకాలు వేసుకొని వచ్చినారు. సో ఒక తక్కువ టైంలో నేను రిజైన్ చేసింది ఎప్పుడో తెలుసా, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 19th నామినేషన్స్ లాస్ట్ డేట్, అంటే 14th నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి, 19th లాస్ట్ డేట్. నేను రిజైన్ చేసింది 16th, 17th బీఫామ్ తెచ్చుకున్నా, 18th హాలిడే, 19th నామినేషన్స్ వేశాను. ఓన్లీ 1 day. ఇది పక్కన పెడదామండి. సాధారణంగా ఏ గృహిణి అయినా సరే భర్త పనిచేస్తే హాయిగా ఉండాలి, ఈ కష్టాలు లేకుండా ఉండాలనుకున్న కాలం ఇది. మీరు పోలీస్ ఆఫీసర్గా ఉండి సెటిల్ అవుతున్న టైంలో, సెటిల్ అయ్యారు ఆల్మోస్ట్ సెటిల్ అయిన టైంలో మీరు సడన్గా పొలిటికల్గా వెళ్ళాలని కాకి డ్రెస్ పక్కన పెట్టడం, తర్వాత ఈ గద్దర చొక్క వేయడం,
ఇవన్నీ ఈ ఎపిసోడ్లో మీ వైఫ్ ఎప్పుడు జోక్యం చేసుకొని మనకు వద్దు అని అనలేదు ఆవిడ, సపోర్ట్ చేశారా? మా వైఫ్ షీజ్ అన్ ఇలిటరేట్ బేసికల్లీ. సబ్సిక్వెంట్గా నేను కంపల్సరీ పెళ్లి చేసుకుంటున్నాను, ఆ అమ్మాయిని మా ఫాదర్ ఒక కండిషన్ పెట్టాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. అది ఒక చిన్న స్టోరీ, మీరు ఏమనుకోనంటే చెప్తా. ఆ అమ్మాయి 2 years ఉన్నప్పుడు మా ఫాదర్ ఇన్లా వాళ్ళ ఇంకొక పెద్ద ఫాదర్ ఇన్లా ఇద్దరు కలిసి గొడవ పడుతుంటే ఈయనని పంచాయతీకి పిలుచుకున్నారు. చెప్పాను కదా, ఆయన కొంచెం పెద్ద మనిషిగా ఉండడం వల్ల ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ అన్నీ కూడా ఈయనని పిలుచుకొని పోతే ఈయన సెటిల్ చేసి వచ్చేవాడు. అది ఉంది. 2 సంవత్సరాలు అమ్మాయి తిరుక్కుంటూ పోతే ఎవరు రా అమ్మాయి అన్నాడు మా మామతో. నా లాస్ట్ కూతురు మామ అంటే, ఎంతరా వయసు అంటే 2 సంవత్సరాలు దాటింది మామ అని చెప్పేసి అన్న తర్వాత మా వాడికి 4 years ఉన్నాయి, లాస్ట్ వాడు, ఈడు జోడు బాగుంటారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తామన్నారు. సో దానివల్ల ఏమైందంటే మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ అంత స్టేటస్ లేకపోయినా సేమ్ అంటే ఇంటర్ క్యాస్ట్ ఏం కాదు, బట్ మా ఫాదర్ ఫాలో అయ్యారు ఆల్మోస్ట్. బట్ తర్వాత సబ్సిక్వెంట్గా ఎలివేటెడ్ ఆల్మోస్ట్ మా ఫాదర్లో అట్లీస్ట్ ఒక 1/4 ఎలివేట్ అయ్యాడు. చుట్టూ ఒక 10 villagesలో కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న లీడర్గా ఎదిగాడు. ఆ 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మాట చెప్పి ఈయనకు అప్పట్లో సబ్ ఇన్స్పెక్టర్ అంటే చాలా పెద్ద విలేజెస్లో చాలా పెద్ద స్టేటస్ ఉన్న జాబ్. సో వస్తే కూడా ఎన్ని ఆఫర్స్ వస్తే వేరే సంబంధాలు ఎన్ని మంచి మంచి సంబంధాలు వస్తే కూడా అన్నీ వదులుకొని ఒక్క 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని ఒకే ఒక మాట మీద నిలబడి ఈ ఇంటికి నన్ను కోడలుగా చేసుకున్నాడు. కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా నేను దానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి. సో అది ఉంది. మా ఫాదర్ పైన ఇప్పటికి కూడా గౌరవంతో మా ఫాదర్ ఎప్పుడు కూడా అడ్డు చెప్ప మా ఫాదర్ పేరు ఓబయ్య. ఆయన ఇంకోటి కూడా ఏమంటే నాకు 3 కూతుర్లు. నేను ఆడపిల్లలైనా ఏముంది ఈ కాలంలో సొసైటీలో అని చెప్పేసి అని ఎందుకు అన్నెసరిగా జనాభాని పెంచుకుంటూ పోవడం అనే కాన్సెప్ట్తో నేను ఆపరేషన్ చేస్తామని పోతే మా ఫాదర్ చెప్పింది ఒకటే మాట, అందరికీ మగపిల్లలు ఉన్నారు, నువ్వు ఒక్కడు వారసు లేకుండా పోతావరా అని చెప్పేసి అని చెప్తే నా భార్య కూడా మా ఫాదర్ వైపు మొగ్గుంది కాబట్టి ఆపరేషన్ థియేటర్ దాకా పోయిన వాడిని ఒక్క మాటతో నేను వెనక్కి రావడం వల్ల మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు కొడుకు పుట్టాడు. అంటే 3 అమ్మాయిలు ఒక బాబు. 3 అమ్మాయిలు ఒక బాబు. ఓకే. సరే, వాడికి మా ఫాదర్ పేరు పెట్టుకుంది. సో కాబట్టి మా ఫాదర్ చనిపోయాడు, ఆ లీడర్షిప్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో మా ఆయన ఏం చేసినా సిద్ధమే. ఎందుకంటే మనకు భగవంతుని దయ వలన ఆయన లెగసీ ఉంది. ఉద్యోగం విడిచిపెట్టినా మనమేం రోడ్డున పడే పరిస్థితి ఏం లేదు. కాబట్టి హ్యాపీగా ఆయన ఏం చేస్తే కూడా దానికి సపోర్ట్ చేస్తాను. వైజ్గా డెసిషన్ తీసుకుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాంగ్ డెసిషన్ తీసుకోవడనే నమ్మకం మా భార్యకు ఉంది. ఓకే. సరే, పర్సనల్ విషయం నుంచి మన ప్రొఫెషన్కి వద్దాం. రాజకీయంగా దెబ్బపడిన తర్వాత తిరిగి మీరు కాకి చొక్క వేసుకున్నారు. ఓకే, వేసుకున్న తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మీకు? సో వెంటనే ఇమ్మీడియట్గా నేను ప్రమోషన్ తీసుకునేంత వరకు ఎక్కడ పోస్టింగ్ తీసుకోలేదు, వీఆర్లోనే ఉన్నాను. సో ఇమ్మీడియట్గా నేను జాయిన్ అయిన వెంటనే రివ్యూ డిపిసి పెట్టించుకోవడము. సో ఆ రివ్యూ డిపిసిలో నాకు జాబ్ రావడము. సిఐడిలో పనిచేశాను. సో సిఐడిలో 3 years ఉన్నాను నేను. 16 to 19 దాకా ఉన్నా. సో ఇమ్మీడియట్గా అక్కడ 3 years ఎగ్జాక్ట్గా 3 years పనిచేసిన తర్వాత నెక్స్ట్ కర్నూలు దిశ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అక్కడ 4.5 years ఉన్నా. అంటే అప్పుడు డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. డిఎస్పీ ప్రమోషన్ తీసుకునేంత వరకు నేను రీఇన్స్టేట్ అయిన తర్వాత అది బ్లెస్సింగ్స్ ఇన్ ది డిస్గైజ్ అని ఏమంటే నేను మెడికల్ లీవ్ పెట్టి నేను రిజైన్ చేశాను కదా. ఆ రిజైన్ చేసింది ఎప్పుడంటే 14 January 26th అంటే రిపబ్లిక్ డే రోజు. రిజైన్ చేసింది April 2014 January 26th నేను రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయింది April 16th అంటే 80 days 81st డే నాకు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయింది. సో తిరిగి నాకు December 24th నాకు జీవో ఇష్యూ అయింది, మరి అగైన్ రీఇన్స్టేటెడ్ అని. బట్ ఈ మధ్యలో ఫిబ్రవరిలో ఏమైందంటే ఒక జీవో ఇష్యూ అయింది, 54 జీవో అని చెప్పేసి. అందులో డిఎస్పీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరిది కూడా ఇస్తే నా తర్వాత 54th member ఆల్రెడీ 3.5 years నుంచి డిఎస్పీగా చేస్తున్నారు. సో కాబట్టి ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా డిఎస్పీగా ఎలిజిబుల్ అనమాట. నాకు ఆ ఎలిజిబిలిటీ వచ్చింది, ఆ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అనేది అదే. సో నేను రిజిగ్నేషన్కి ఆల్రెడీ లెటర్ పంపించాను. రిజిగ్నేషన్ April 16th యాక్సెప్ట్ చేసింది. అప్పటికి సర్వీస్లో ఉన్నా, ఆ రోజుకి నాకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఆ ఎలిజిబిలిటీ బేసిస్ పైన వస్తే నేను ఇమ్మీడియట్గా జాయిన్ అయిన వెంటనే నాకు డిఎస్పీ ప్రమోషన్ ఆటోమేటిక్గా తీసుకుంటాను. సో అదొక ప్రమోషన్ వచ్చి దిశ. డిఎస్పీ ప్రమోషన్ వచ్చేసి దిశ కాదు, సిఐడికి వెళ్ళాను. సిఐడి తర్వాత దిశ కర్నూలు.
అక్కడ కూడా మంచి కేసెస్ అన్నీ కూడా వైట్ కలర్ అఫెన్సెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసాము. అవని గోల్డ్ కేసెస్ అని, అచ్చా. తర్వాత ఎమ్మెగనూరు మున్సిపాలిటీ కేసు అని, సర్వశిక్ష అభియాన్ కేసు అని, తర్వాత అగ్రిగోల్డ్ కేసెస్లో అసిస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మంచి మంచి వైట్ కాలర్ అఫెన్సెస్ అన్నీ కూడా మనకున్న దీనివల్ల ఆఫీసర్స్ మంచి టాస్క్లే ఇచ్చారు. వాటిలో కూడా ఎప్పటికప్పుడు అన్నీ కూడా అప్పటికన్నీ పెండింగ్, దాదాపు 9 years 10 years పెండింగ్ ఉన్న కేసెస్ కూడా అవన్నీ ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్స్ వేసి రావడం జరిగింది. ఓకే, అక్కడ నుండి దిశ కర్నూలు. దిశ కర్నూలు ఎంతకాలం చూసారండి? సో దిశ కర్నూలు యాక్చువల్గా 19 to 23 దాకా అక్కడ చేశాను. అంటే దాదాపు 4 years 3 months అక్కడ. సో 4 years 3 monthsలో ఉన్న నాకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఏమంటే, ఎక్కడ ఏ చిన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా మై సర్వీసెస్ హ్యాడ్ బీన్ యూటిలైజ్డ్ బై ది దెన్ యూనిట్ పేరు ఆఫీసర్స్. దిశ, పేరుకు దిశ కానీ పనిచేసే లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్లే పనిచేశాను. అందులో పనిచేసినప్పుడు కూడా కర్నూలు డిఎస్పీగా 5 months చేశాను. ఫుల్ అడిషనల్ ఛార్జ్ ప్లస్ దిశ. అదొక సాటిస్ఫాక్షన్. చాలామందికి కర్నూలు డిఎస్పీగా చేయాలని అది ఒక ప్రివిలేజ్డ్గా తీసుకొని నా జీవితంలో ఒక్కసారైనా డిఎస్పీగా చేయాలని చెప్పేసి మా బ్యాచ్మెంట్ చాలామంది అసలు కర్నూలు చేయకుండానే రిటైర్ అయిపోయారు. అట్లాంటిది నాకు అప్పుడున్న ఆఫీసర్స్ ఇమ్మీడియట్గా అక్కడున్న అప్పుడు ప్రజెంట్ ఉన్న డిఎస్పీగా రిటైర్డ్ కావడం వల్ల నాకు ఆ 5 months ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అట్లాగే నేను ఇక్కడ దిశ డిఎస్పీగా ఉంటూనే ఆలగడ్డ డిఎస్పీగా ఒక 5 months ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇంకా ఆదోని కానీ, డోన్ కానీ, ఆత్మకూరు కానీ ఎప్పుడు డిఎస్పీలు 1 week 10 days సెలవు పెడితే 15 days ఎవరు సెలవు పెట్టినా కూడా నేను ఆ డిఎస్పీ అడిషనల్ ఛార్జ్ చేశాను. అంటే మోరోవర్ జిల్లా మొత్తం మీరు చేశారు? జిల్లా మొత్తం నేను చేశాను. కంబైన్డ్ డిస్ట్రిక్ట్. మోరోవర్ వీళ్ళందరూ ఏ ఇష్యూస్ ఉన్నా, అపోజిషన్ పార్టీలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా మేజర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఎంటైర్ టూర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అని. దిశ తర్వాత ఎక్కడికి వచ్చారు? సో దిశ తర్వాత ఆలగడ్డ డిఎస్పీగా వెళ్ళాను. ఓన్లీ ఆడ 9 months ఉన్నాను. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు నర్సీపట్నం. అది కూడా దెన్ డీజీ గారు ఇచ్చారు. అక్కడ పొలిటికల్గా నేను అడగలేదు. సో అక్కడ 11th day ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు విఆర్. ఎందుకండి? అంటే పొలిటికల్గా నాకు ఇక్కడ ఏదన్నా ఇస్తారేమో కర్నూలు డిస్టిక్లో అని చెప్పేసి అనేది అది కొద్దిగా బయటకు వచ్చింది. సార్, మీరు ఫస్ట్లో ఆలగడ్డ చేశారు, తర్వాత డిఎస్పీగా ఆలగడ్డ వచ్చారు. అప్పుడు ఆలగడ్డకి ఇప్పుడు ఆలగడ్డకి మార్పు వచ్చిందా? నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఆళ్ళగడ్డకి డిఎస్పీగా ఉన్న ఆళ్ళగడ్డ కంటే కూడా నేను కంపారిజన్ ఎప్పుడు చేస్తానంటే సిఐ ఆళ్ళగడ్డగా చేశాను. మధ్యలో నేను సిఐ ఆళ్ళగడ్డ చేశాను, ఆలగడ్డ, డిఎస్పీ ఆలగడ్డ, డిఎస్పీ ఆళ్ళగడ్డ చేశాను. సిఐ ఆళ్ళగడ్డ ఉన్నప్పుడు నాకు అప్పుడు మారెప్ప గారు ఈ వైకుంఠం శ్రీరాములు మర్డర్ కేసులో ఆయన తన రోల్ ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి నన్ను ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ ఫ్రమ్ ఆలూరు సర్కిల్. చేసిన తర్వాత వీఆర్లో ఉంటే ఆయన గంగుల ప్రతాప్ రెడ్డి గారు, ఏం డియర్ నువ్వు ఇలా వీఆర్లో ఉండడం నాకు నచ్చలేదు అది ఇది అని చెప్పేసి అంటే, నేను పాత కక్షలు మనసులో పెట్టుకొని నేను ఎవరిపైన అట్లా విండిక్ట్గా పోను. ఆ రోజు అట్ ది స్పర్ ఆఫ్ ది సెకండ్ ఏదైనా జరిగి ఉంటే నేను ఏదైనా అగెనిస్ట్గా ఎవరికైనా పోయిండొచ్చు, కానీ మీరు ఏ ఉద్దేశంతో నన్ను పిలుస్తున్నారంటే నో 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 అలా కాదు, నేను ఏ రోజు మీకు అప్లికేషన్ పెట్టలే, నేను ఎప్పుడన్నా మీకు ఫోన్ చేశానా ఎస్ఐగా ఉన్నప్పుడు? చేయలేదు. సో ఇప్పుడు కూడా నేను అట్లాగే ఉంటా, ఒక్క రోజు కూడా మీకు ఫోన్ చేయను, ఒక రోజు కూడా మీకు అప్లికేషన్ పెట్టను, నువ్వు వచ్చి ఆ సీట్లో కూర్చో, ఇవన్నీ పరిసరాలు చక్కదిద్దుకుంటాయి, నేనుంటే ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది మీకు తెలుసు కదా అని చెప్పేసి అన్నాడు. ఓకే డన్, ఓకే అన్నాను. అప్పుడున్న ఐజీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితే నాకు 6 నెలలు వీఆర్ తర్వాత, అంటే వీఆర్ అంటే ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉంటుంది. సో అప్పుడు నాకు ఆలగడ్డ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత నేను చేసిందల్లా ఒకటే, ఎక్కడ పొలిటికల్గా నా సర్కిల్లో ఎవరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఏమీ లేకుండా చేశాను. సో అప్పుడు ఫస్ట్ టైము అప్పుడు కంట్రోల్ అయిన ఫ్యాక్షను ఆ రోజు ఒకటే మాట అన్నారు నాకు. నేను ఎలక్షన్స్ ముందు నేనే ఒకటి చెప్పాను ప్రతాప్ రెడ్డి గారితో, అన్న ఒకటే, మీరు నన్ను ఏ ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ తీసుకొచ్చినారో ఆ ఎక్స్పెక్టేషన్ నేను ఫుల్ఫిల్ చేశాను. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్లో పొరపాటున కానీ నేను నీకు సపోర్ట్ చేయకపోతే, మేము వేయించుకుంటే మాకు సపోర్ట్ చేయలేదు, కృతజ్ఞుడు అని చెప్పేసి, కృతజ్ఞత లేనివాడు అని చెప్పేసి నేను అనిపించుకోదలుచుకోలేదు. మీ ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ అయినా లేదు నాకు తెలియదు, గొడవలు లేకుండా ఆలగడ్డను చూసుకున్నాను, ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది అని చెప్పేసి ఆయన కూడా ఒకటే అన్నాడు. అదే వెంకటరామయ్య, అవతలి వాళ్ళు ఇక్కడ ఆలగడ్డలో ఉంటే ఎప్పుడు ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఆలగడ్డ అంటే అది బాంబులగడ్డ అది అని చెప్పేసి నాకు దీన్ని కోస్టల్ ఏరియా లాగా చూడాలని చెప్పేసి ఆలోచన ఉంది. నువ్వు వచ్చినావు,
ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, హ్యాపీగా మీరు చేయగలిగారు. ఈరోజు ఇది ఆలగడ్డన కోస్టల్ ఏరియానా అని చెప్పేసి అంటున్నారు. అంత ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఒకే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా చాగలమట్లో జరిగింది నేను సిఐగా ఉన్నప్పుడు. అది కూడా విత్ ఇన్ ది ఫ్యామిలీ మర్డర్స్, డబుల్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్ కేసులో కూడా నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, క్లియర్ కట్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దాంట్లో లైఫ్ కన్విక్షన్ రావడం జరిగింది. అది కూడా రూలింగ్ పార్టీ వాళ్ళే అక్యూజ్డ్. అంటే ప్రతాప్ రెడ్డి నన్ను వేయించుకుంటే నేను చేసిన ఇది ఏమంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేయించాం. అంటే ఇక్కడ నేను చెప్పేది ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని కాదు, కానీ విత్ ఇన్ ది ఫ్యామిలీ అంత కర్కశంగా ఓన్ బ్రదర్స్ సన్స్ ఒకరిని పొలంలో చంపి మరి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొకరిని చంపడం ఇంత అవసరం ఏంటిరా మీకు అని చెప్పేసి దాంట్లో చాలా సీరియస్గా నేను రియాక్ట్ కావడం జరిగింది. లీగల్గా ఏమేమైతే ఉన్నాయో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను. దాంట్లో టోటల్గా మొత్తం 7 మెంబర్స్కి కూడా లైఫ్ కన్విక్షన్ అనేది పడింది. అదొక్క ఇన్సిడెంటే, అది కూడా విత్ ఇన్ ది ఫ్యామిలీ డిస్ప్యూట్, దేర్ ఈజ్ నో పొలిటికల్ కలర్ అపాన్ ఇట్. పత్తికొండ అనగానే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్లుగా ఫ్యాక్షన్ ఇక్కడ ఎన్ని ఉంటాయండి ఫ్యాక్షన్ విలేజ్లు? అప్పుడులాగా ఉందా, మార్పు వచ్చిందా? సో పత్తికొండ కూడా నేను ఐ హ్యావ్ గాట్ అక్వాంటెన్స్ విత్ ఎంటైర్ పత్తికొండ అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్సెప్ట్ వెల్దుర్తి అండ్ కృష్ణగిరి. నేను అక్కడ పనిచేయలేదు. బట్ అర్లియర్ ఈవెన్ పత్తికొండ కాన్స్టిట్యున్సీ కింద ఉన్న గోనెగండ్ల చేశాను, తుగ్గిలి ఎస్ఐగా చేశాను. ప్రజెంట్ ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆస్పరి 50% ఆలూరు కాన్స్టిట్యున్సీ ఉండింది, పత్తికొండ ఉండింది. ఇక్కడ పనిచేశాను ఎస్ఐగా, ఆస్పరి ఎస్ఐగా పనిచేశాను. సో కంబైన్డ్ ఇప్పుడు పత్తికొండ సర్కిల్ అగైన్ ఇప్పుడు 3 సర్కిల్స్ అయింది. ఒకటి ఎస్హెచ్ఓ పత్తికొండ, దేవనకొండ ఎస్హెచ్ఓ, పత్తికొండ రూరల్ సర్కిల్ కన్సిస్టింగ్ ఆఫ్ జొన్నగిరి, మద్దికేరి అండ్ పత్తికొండ. ఈ 5 పోలీస్ స్టేషన్లు ఒక పోలీస్ స్టేషన్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ సిఐగా పనిచేశాను. అప్పుడు ఒక పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేస్తున్న పత్తికొండకి ఇప్పుడు డిఎస్పీ పత్తికొండకి మార్పు వచ్చిందా? సేమ్ అవన్నీ ఉన్నాయి. జస్ట్ మీరు అనాలిసిస్ చూసుకోండి. ఆళ్ళగడ్డ మీరు ఎప్పుడన్నా యూ కెన్ కలెక్ట్ ది ఎవిడెన్స్. అక్కడ ఎట్లయితే ఆళ్ళగడ్డలో వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కోస్టల్ ఏరియా లాగా ఎట్లయితే ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసి దాన్ని ఎలాంటి ఇది లేకుండా చేశామో, అదేవిధంగా పత్తికొండ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత అప్పుడు దెన్ డిఐజీ గారు కూడా వచ్చి మొత్తం ఫ్యాక్షన్ అంతా కంట్రోల్ అయిపోయింది అని చెప్పేసి పత్తికొండ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఆయన ఓపెన్గా పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడున్న కపట్రాల 9 మర్డర్స్ జరిగిన తర్వాత 11 మర్డర్స్ అటెస్టేజ్ 11 మర్డర్స్ జరిగిన తర్వాత 3 సిఐలు పారిపోతే యాక్చువల్గా నాకు పోస్టింగ్ ఇవ్వరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ వాజ్ అండర్ ది ఫాల్స్ నోషన్ అనమాట. ఎవరు ఆయన దగ్గరికి పోయేదంతా కూడా ఈయన అట్లా ఇట్లా అని చెప్పేసి మనకు ఫ్యామిలీకి అగనిస్ట్ అది ఇది అని చెప్పేవాడు. ఓపెన్గా చెప్తున్నాను నేమ్స్ కూడా. చెప్తే నేను స్ట్రైట్గా చేసేవాడిని కానీ నేను సరెండర్ అయ్యేవాడిని కాదు. నాకు పోస్టింగ్ కోసం నేను ఏ రోజు భయపడలేదు. సో అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి నాకు అగనిస్ట్గా అనుకున్నారు. సబ్సిక్వెంట్గా ఏమైపోయిందంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఇతనికి ఏదైనా మనము రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని. అప్పుడు నేను పత్తికొండ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నా అదృష్టం కొద్దీ 3 సిఐలు పారిపోతే నాకు పోస్టింగ్ ఇచ్చారు. పొలిటికల్ పోస్టింగ్ కాదు. సో ఎవడు పోకపోతే ఎవడో ఉన్నాడు కదా, వెంకటరామనాయుడు పట్టుకొని వేసేయండి అని చెప్పేసి వేశారు ఇక్కడ. సో దాంతో 11 మర్డర్స్ జరిగిన తర్వాత సబ్సిక్వెంట్గా నేను ఇక్కడికి రావడము, కపట్రాల ఫ్యాక్షన్ లేకుండా చేయడము, కోటకొండ ఫ్యాక్షన్ లేకుండా చేయడము, ఇంకా గుండ్లకొండ ఫ్యాక్షన్ లేదు, వెలమకూరు ఫ్యాక్షన్ లేదు. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఇప్పటికీ పికెట్స్ ఉన్నాయి నేను చెప్పే విలేజెస్లో. నేలతల పికెట్స్ మీకు. సో ఇప్పుడు నాకున్న పికెట్స్ వచ్చేసి 14 పికెట్స్ ఉన్నాయి. ఆస్పర్ లిమిట్స్లో హలిగర్ అనే పికెట్ ఉంది, చిప్పగిరి లిమిట్స్లో చిప్పగిరి అనే పికెట్ ఉంది. తర్వాత నేను చెప్పిన విలేజెస్లో వెలమకూరు పికెట్ ఉంది, కపట్రాల పికెట్ ఉంది. సో తర్వాత ఇక్కడ తుగ్గల్ లిమిట్స్లో కడమకుంట్ల పికెట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు హోసూరులో పికెట్ ఉంది. తర్వాత ఆలూరులో వచ్చేసి అరికెర్లో పికెట్ ఉంది. మొత్తం 14 ప్లేసెస్లో పికెట్స్ ఉన్నాయి నాకు. 14లో హెవీ సెన్సిటివ్ పికెట్ ఇది. హెవీ సెన్సిటివ్ ఇప్పుడు ఓన్లీ కపట్రాల ఒకటే ఉండేది. బట్ ఇవి ఇంకా ఓల్డ్ ఆ డార్మెంటెడ్ నేచర్ ఎప్పుడైనా రివైవ్ కావచ్చు అని చెప్పేసి అని ఉంది. కానీ పికెట్స్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ యాక్చువల్గా ఈ టోటల్ నేను చెప్పిన ఈ పత్తికొండ ఏరియా అంతా కూడా నేను ఇక్కడ సిఐగా పనిచేసిన తర్వాతనే టోటల్ ఫ్యాక్షన్ అంతా కూడా రూయిన్ చేశాను. కానీ పత్తికొండలో మీరు చెప్పిన 11 మర్డర్ల తర్వాత కప్పటాల వెంకటనాయుడు ఆపోజిట్ పార్టీ మరొకసారి ఊర్లోకి వస్తే మరొకసారి రివెంజ్ వచ్చేదని ఒక వాస్తవం అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా.
ఆల్రెడీ ఉన్నారు. ఆవిడ కూడా ఉన్నారా? ఆల్రెడీ ఊర్లోనే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటి ప్రాబ్లమే లేదు. ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్. ఆల్రెడీ వాళ్ళకు కన్విక్షన్ పీరియడ్ కొంత చేశారు, తర్వాత వచ్చారు. సో వచ్చిన తర్వాత అక్కడ ఈదుల దేవరబండి అని చెప్పేసి దాంట్లో అక్కడ మద్దిలేటి నాయుడు ఉంటున్నాడు, దివాకర్ నాయుడు, వీళ్ళందరూ కూడా ఊర్లోనే ఉంటున్నారు. సో ఈ వెంకటప్ప నాయుడు గారి కూతురు బొజ్జమ్మ వీళ్ళందరూ కూడా జిల్లేడు బుడుకులు అని చెప్పేసి మొదటి నుంచి అక్కడే ఉంటున్నారు వాళ్ళు. సో అక్కడ ఎక్కడ ఉన్నారండి? సేమ్ జిల్లేడు బుడుకులు అంటే కపట్రాల హ్యామ్లెట్ అది. అక్కడ పేరుకే కపట్రాల, కానీ వెంకటప్ప నాయుడు ఇద్దరు వైఫ్స్ అయితే ఒక ఆమె కపట్రాల్లో ఉండేది, మెయిన్ వైఫ్ వచ్చేసి ఇప్పుడు ఆ బొజ్జమ్మ వాళ్ళ మదర్ వచ్చేసి జిల్లేడు బుడుకులో ఉండేది. సో అక్కడే ఉంటున్నారు ఇప్పుడు. సో అక్కడే ఉంటున్నారు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు మేము ప్రికాషన్ తీసుకుంటాం, బోత్ పార్టీస్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. సో సి బికేమ్ వాల్మీకి ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎంటైర్ స్టేట్ బొజ్జమ్మ గారు. సో కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ ఇన్సిడెంట్స్ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇక్కడ హోసూరు నేను రాకముందు జరిగింది. బొమ్మిరెడ్డిపల్లి కూడా వెల్దుర్తి మండలంలో బొమ్మిరెడ్డిపల్లి ఉంది, అక్కడ ఆ ఇన్సిడెంట్ కూడా నేను రాకముందే జరిగింది. సార్ ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం, కానీ కర్నూలు జిల్లాలో ఏది జరిగినా మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుంది మీకు వెంకటరామ గారికి పిలిపేందుకు వస్తుంది. అంటే పాత సీనియర్ ఆఫీసర్ అయినా ఇన్వెస్టిగేషన్ ది బెస్ట్ చేస్తారనా, లేదంటే పొలిటికల్గా కూడా టచ్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా మేనేజ్ చేస్తారని? అన్నీ ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ వెంకటరామయ్య ఉన్నాడంటే ఎవరు ఇంకేం మాట్లాడరు ఒకటి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కాంప్రమైజ్ కామనేది ఒకటి. రైట్. తర్వాత ఆఫీసర్స్ ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు, స్క్రూప్లెస్గా ఒబీడియంట్గా పాటిస్తారని చెప్పేసి. జనరల్గా కొంత ఏమవుతుందంటే పొలిటికల్గా ఉంటే ఒబీడియన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లాంటివన్నీ ఏమి లేకుండా, పైగా మోర్ ఓవర్ ఈవెన్ పొలిటీషియన్స్ మన మాట వినకపోయినా విత్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ కింద పబ్లిక్ ఎప్పుడు కూడా మన మీద హోప్స్ పెట్టుకొని ఉంటారు. కాబట్టి లీడర్ వినలేదనుకోండి, ఇమ్మీడియట్గా జనరల్లో పబ్లిక్ వెళ్ళిపోతాం. పబ్లిక్ వెళ్ళిపోయి ఒక ఇన్సిడెంట్ అంటే ఫన్నీ థింగ్ చెప్తున్నాను మీకు. ఒక లీడర్ వచ్చేసి ఆఫీస్ మీదకి వస్తే 2 గ్రూపులు వచ్చినాయి, అక్కడ ఒక 200 ఇక్కడ ఒక 200 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పబ్లిక్ అంతా చెప్పాం, ఏమయ్యా మీరు రాజకీయ నాయకులు పిలుచుకొని వచ్చారు కదా, మరి మీరు రాజకీయం కావాలన్నా పోలీస్ ఆఫీసర్గా కావాలన్నా, లేదా నేను ఒక వెంకటరామయ్యగా మీ దగ్గరకు వచ్చి మీకు సమస్య పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి, కావాలంటే మాకు ఇవన్నీ ఏమొద్దు సార్, మీరు ఊర్లోకి రండి, మేము పరిష్కారం చేసుకుంటామని చెప్పి అటువైపు 200 ఇటువైపు 200 గ్రూప్ ఉన్నప్పుడు. సో అట్లంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేది మొదటి నుంచి పెట్టుకున్నాము. సబార్డినేట్స్ కూడా సరే మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఇంకోటి చేసినా డిపార్ట్మెంట్ కోసం చేస్తున్నారు కదా, వీళ్ళ ఇంటి కోసం కాదు, తప్పు చేస్తే కాదు. తప్పు చేసిన వాళ్ళు మనం ఎప్పుడు కూడా అంటే పూర్తిగా కరప్షన్ కానీ లేకపోతే పబ్లిక్ వేధించడం ఇట్లాంటివి కాకుండా విత్ గుడ్ ఫెయిత్ డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా చేయని వాళ్ళని అవుట్రేట్గా వెనక్కి ఈగ కూడా వాళ్ళని డిపార్ట్మెంట్ పైన సార్ ఉంటే సో వాళ్ళ సబార్డినేట్స్ పైన బ్రహ్మాండంగా వెనకేసుకొని వస్తాడు అని చెప్పేసి అని. లేకపోతే నాకెందరికేమి పర్సనల్ రైవాలరీ లేదు కదా. ఇంటర్న్ యాక్చువల్గా వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళందరూ కూడా మా ఫాదర్ అందరూ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ పెదనాన్న అక్కడ గుత్తిలో డాక్టర్, మా ఫాదర్ అక్కడ వాళ్ళతో బాగా హ్యాపీగా అంతా ఫ్రెండ్స్, వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా కర్నూలు బస్ యాక్సిడెంట్, ఆ కేసులో తప్పు ఎవరిదండి? అంటే 13 బస్సులు క్రాస్ అయ్యి వెళ్తున్నా మీరు ఎందుకు చూడలేకపోయాడు? యాక్చువల్గా పోలీసుది కానీ లేకపోతే ఇంకోటి కానీ అక్కడున్న మీరు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు లెక్క తీసుకుంటే ఇక్కడ ఎవరిది ఏం తప్పు లేదు. అప్పుడున్న పరిస్థితి వలన ఆ ఇన్సిడెంట్ అనేది ఆ విధంగా జరిగింది. చూడండి, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది 2 అబ్బాయిలు అక్కడ పెద్దటేకూరు దగ్గర మందు తాగారు, పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కొట్టించుకున్నారు, పక్కనే వచ్చి జస్ట్ ఒక 175 మీటర్స్ డిస్టెన్స్లో సెంటర్లో ఉన్న డివైడర్కి తగిలి అతను ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. అంటే బికాజ్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. సో అది జరిగిన వెంటనే ఇక్కడ నేను ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేది బాగా తగ్గిపోయింది. లేదు అసలు. అది లేదని మీరు చెప్తే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేను ఆ మాట అనలేకపోతున్నాను, ఎందుకంటే బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ మీ డ్యూటీ ఏంటి, మీరేం చేశారని చెప్పేసి రేపు పొద్దున క్వశ్చన్ చేయకూడదు. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏమైందంటే ఒక అబ్బాయి వాడు తాగుబోతు కావచ్చు ఇంకోటి కావచ్చు, డివైడర్కి కొట్టి మోటార్ సైకిల్ అటు సైడ్ మధ్యలో రోడ్డుకి మధ్యలో పడి ఆ ఇబ్బంది పడుతూ డెడ్ బాడీని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ లాగి మోటార్ సైకిల్ లాగడానికి ప్రయత్నం చేసేలోపు ఈ సోకాల్డ్ బస్సెస్ కానీ లారీస్ కానీ, ఒక బస్ డ్రైవర్ వీడొక్కడే కాదు అందరూ చూస్తూ పోతున్నారే కానీ అది కూడా రికార్డు కూడా మేము కలెక్ట్ చేసాం.
బస్సులో ఒక ఫ్రంట్ కెమెరాతో వీడు ఆ డెడ్ బాడీ పక్కన ఉన్నది, మోటార్ సైకిల్ మధ్యలో పడింది, ఆ మోటార్ సైకిల్ని ఇటువైపు ఇట్లా కట్ చేసుకొని పోతున్నారే తప్ప ఎవరు ఆపలేదు. అయితే అప్పుడు ఆ వర్షం వచ్చే దీంట్లోన ఈ కండిషన్స్లో ఎవరు ఆపకుండా పోతే ఒక బస్సు ముందు బస్సు వాడు కొంత లాగాడు, అది దగ్గర ఒక 55 మీటర్స్ దాకా లాగాడు. అప్పుడు అది ఫ్రిక్షన్ వచ్చి పెట్రోల్ ట్యాంకు ఎక్స్ప్లోడ్ కాలేదు. సో వాడు ఆ విధంగా వేసి మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈ బస్సు వాడే మొత్తము ఎందుకు ఈ విధంగా ఒక 55 మీటర్స్ దాకా లాగి ఆ తర్వాత మరి ఎందుకు వీడు మరి రిమైనింగ్ డిస్టెన్స్ అంతా వచ్చాడని చెప్పేసి అని మేము కొద్దిగా అంటే జనరల్గా చూస్తేనే ఏమనిపిస్తుందంటే ఈ బస్సు వాడే అక్కడ బ్రేక్లు వేసి వాడిని కొట్టేసి యాక్చువల్గా కొట్టిన తర్వాత ఒక 55 మీటర్స్ వచ్చి అక్కడ ఏమున్నాయి మా టైర్ మార్క్స్ ఉన్నాయి, స్కిడ్ మార్క్స్ అంటారు, ఆ స్కిడ్ మార్క్స్ ఉన్నాయి, అక్కడ కొట్టి ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఇంత దూరం పోయి ఇక్కడ పోయి ఆపాల్సి వచ్చింది, అక్కడే స్కిడ్ మార్క్స్ వచ్చినాయి, అక్కడే ఆపింటే అయిపోయింది కదా అనుకున్నాం. కానీ తర్వాత సబ్సిక్వెంట్గా ఒకడు ఐ విట్నెస్ ఎవడైతే ఆ మోటార్ సైకిల్లో పిలియన్ రైడర్ ఉన్నారో వాడు నెక్స్ట్ డే ఈవినింగ్ మనం దొరికిన తర్వాత వాడి కంప్లైంట్ బేసిస్ పైన ఇంకో కేసు కట్టాం, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కట్టి వాడికి ఇంజురీస్ ఉన్నాయి కాబట్టి అది సపరేట్ కేసు కట్టాం. కట్టిన తర్వాత అప్పుడు మనకు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమి వెలుగులోకి వచ్చిందంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. ఈ తాగి నడపడం వల్ల యాక్సిడెంట్ కావడము, ఆ మోటార్ సైకిల్ వాడము, ఒక బస్సు వాడు కొంత డ్రాగ్ చేయడము, ఈ బస్సు వాడు అప్రయత్నంగా వాడు వెనకాలే పోతుంది వితౌట్ గ్యాప్. చూడండి ఈ బస్సు డ్రైవర్లంతా ఎంత నెగ్లిజెంట్గా ఎంత ఇది అంటే ప్రాణాలు అంటే లెక్కలేదంటే వాడు జస్ట్ స్కిడ్ మార్క్స్ వచ్చిపోయిన తర్వాత వాడు వెనకాలనే వరుస పెట్టి రావడము, వీడు కరెక్ట్గా దాన్ని మధ్యలో సెంటర్లో వేసుకోవడము, దాదాపు 120 మీటర్స్ పైగా డ్రాగ్ చేయడంతో అక్కడ స్పార్క్కి వచ్చేసి పెట్రోల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ ఎక్స్ప్లోడ్ కావడము. ఆ కరెక్ట్గా పెట్రోల్ ఈ మోటార్ సైకిల్ కూడా ఎక్కడుంది, బస్సులో ఉన్న మోర్ దాన్ 250 లీటర్స్ డీజిల్ ఉంది. డీజిల్ ఎప్పుడైతే మనకు 56 సెంటిగ్రేడ్ టెంపరేచర్ కంటే పెరిగిపోతుందో ఆ టెంపరేచర్ వేడి అనేది ఆటోమేటిక్గా డీజిల్ కూడా ఫైర్ అవుతుంది. అంటే పెట్రోల్ కాకుండా డీజిల్ కూడా ఫైర్ అవుతుంది. డీజిల్ కూడా ఫైర్ అయింది. అదే కదా అగ్నికి ఆజ్యం పోసినట్లుది. ముందే ఫైర్ ఇది పెట్రోల్, దానికి డీజిల్ కూడా ఉంది. టెంపరేచర్ ఇది ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ కావడంతో టెంపరేచర్ పెరిగితే అంత ఫాస్ట్గా ఫ్లేమ్స్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి డ్రైవర్ నెగ్లిజెన్స్ ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాడి యొక్క ఇది ఈ రెండింటి వలన కాస్ట్ 19 లైఫ్స్. సార్ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తాగున్నాడు, వెనక్కి కూర్చున్న వ్యక్తి తాగున్నాడు అనుకుంటాం. తాగున్నాడు ఇద్దరు కలిసి తాగారు, యాక్సిడెంట్ అయింది. వీడు డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చాడు. బండిని తీసుకొచ్చే క్రమంలో ఎవరు ఆపలేదు. ఒక బస్సు లాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత అట్లాగే ఆ సిరీస్లోనే ఈ సోకాల్డ్ 19 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇదొకటి లాస్ట్ బస్సు. ఎవడైతే వీడున్నాడో వీడి బస్సు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మధ్యలో స్ట్రక్ అయిపోయింది. కరెక్టే, కానీ కేసు డ్రైవర్ మీద కాకుండా డ్రైవర్తో పాటు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వెనకున్న 304 పార్ట్ 2 పెట్టచ్చు కదా. ఆల్రెడీ డ్రైవర్ మీద 304 పెట్టాం కదా. డ్రైవర్ మీద పెట్టారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నారు, అతని పైన కేసు పెట్టాం ఆల్రెడీ. ఆయన మీద కూడా ఉందా? ఆయన కూడా ఉంది, బట్ ఆయన ఆల్రెడీ డైడ్ కాబట్టి ఆటోమేటిక్గా దట్ విల్ బి. చనిపోయిన వ్యక్తి వెనక్కి కూర్చున్నాడు కదా. వెనకున్న వ్యక్తి ఈజ్ నాట్ ఏ రైడర్ కదా. ఎక్కడ కూడా మన చట్టంలో డ్రైవర్కే పెనాల్టీ ఉంటుంది కానీ పిలియన్ రైడర్ తాగకూడదని ఎక్కడ లేదు. తాగకూడదని కాదు కానీ అంటుంది అక్కడ క్వశ్చన్ అది కాదు. వెహికల్ ఆగింది, డెడ్ బాడీని బయట తీసుకొచ్చాడు, ఒక బస్సు తప్పించాడు. కానీ ఆ బస్సులు బండి లావడం ఇష్టం లేక లేదంటే బండి సాగాడు కానీ ఇంకా చేయకుండా వెళ్ళిపోయాడు. ఆయన చేయకుండా కాదు, వీడు జస్ట్ మోటార్ సైకిల్ పట్టుకొని ఇలా లాగేటప్పటికే ఒక వెహికల్ వచ్చి లాక్కుంటూ పోతుంది. ఇంకా వరుసగా దానిపైన సిరీస్ ఆఫ్ వెహికల్స్ పోతున్నాయి. ఆ క్రమంలోనే ఈ బస్సు వాడు మధ్యలో దాని కరెక్ట్ సెంటర్లో స్ట్రక్ అవ్వడము, ఎక్స్ప్లోడ్ కావడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ అవగానే పారిపోయి ఉన్నాడు ఆయన. ఎవరు? అతను పెళ్లి ఉందని చెప్పేసి యాక్చువల్గా అక్కడ నుంచి చూసి తర్వాత ఏమవుతుందని చెప్పేసి భయంతో పారిపోయాడు. అంటే ఇందులో ఆయన రోల్ లేదు, నెగ్లిజెన్స్ ఏంది అంటే ఇందులో మెయిన్ అయితే డ్రైవరు మెయిన్ ఎవరైతే తాగి డ్రైవ్ చేశాడో అతనికి సపరేట్ కేసు. అది యాక్చువల్గా సపరేట్ కేసు హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ అగెనిస్ట్ ది మోటార్ సైక్లిస్ట్. తర్వాత డ్రైవర్ ఏదైతే చేశాడో ఇతనికి అగెనిస్ట్గా ఇంకో కేసు రిజిస్టర్ చేశాము. అందులో ఓనర్ నెగ్లిజెన్స్ కూడా, అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ బయటికి ప్యాసింజర్స్ రాకుండా పోవడానికి. ఆ బస్సులో డ్రైవర్కి పక్కన ఉన్న డోర్ కూడా ఇప్పుడు ఓపెన్ కావట్లేదు కదండి. వాస్తవం, దానిపైన కూడా కేసు వేసాము. అది సెక్షన్ ఆఫ్ లా కూడా వేసాం, అప్రాప్రియేట్ సెక్షన్స్. అది ఓపెన్ ఏంటో కొంత తగ్గుంటుంది, కొంత ఇంకా 19 మెంబర్స్ కాకుండా కొంతమంది సేవ్డ్ దేర్ లైఫ్స్. అందులో సెన్సార్స్ కూడా ఉంటాయి, అవి కూడా పనిచేయలేదు అంటారండి బస్సులో. ఫ్యాక్ట్ అది.
చాలా మటుకు పనిచేయలేదు. బాగా నెగ్లిజెన్స్ అనేది, ఓనర్ నెగ్లిజెన్స్, డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉంది. అందుకని మనం ఓనర్ పైన తర్వాత డ్రైవర్ పైన 304 Part 2 కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళందరూ అరెస్ట్ అంటే కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాం. వచ్చారు బయటకు ఏమైనా రాలేదు. అతను బెయిల్ మీద వచ్చారు. తర్వాత ఇతనికి ఓనర్కి ఏమైందంటే కోర్టు ఇట్ సెల్ఫ్ ఓన్లీ మోటార్ వెహికల్ వైలేషన్స్ కిందనే తీసుకుంది, కానీ కాగ్నిజెన్స్ 304 Part 2 అనేది ఓనర్కి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పేసి దానిపైన రివిజన్ పిటిషన్ కూడా వేశాము. అది రిజల్ట్ కూడా వచ్చింది, తీసుకోలేదు. బట్ అప్రాపరియేట్ సెక్షన్స్ అన్ని కూడా వేశాం. రిమైనింగ్ ఎక్సెప్ట్ 304 Part 2 ఓనర్కి అప్లై కాదు, డ్రైవర్కి అప్లై అవుతుంది కాబట్టి దానిపైన మేము ప్రొసీడ్ అయ్యాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. 91లో మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు రకరకాలు చూసారు, ఫ్యాక్షన్ చూసారు, మా నక్సలిజం అన్నీ చూసారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ మీ ఏరియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఎక్కడైనా సరే సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? కేసు అవ్వడం, మీరు వాడిని కొంచెం తిరగడం అని పక్కన పెడదాం. అసలు ముందు పబ్లిక్ నుంచి ఏం కావాలి? పబ్లిక్లో చైతన్యం కావాలి. అందులో భాగంగానే మా గౌరవ డీజీ గారు కానీ, మా డిఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ప్రతిరోజు ప్రతి నిత్యము మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇప్పుడు సైబర్ క్రైమ్ పైనే టోటల్గా మేము నంబర్స్ డిస్ప్లే చేస్తున్నాం. 1930కి ఇచ్చేయండి, మీరు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రాకపోయినా పర్వాలేదు, మీరు 1930కి ఇవ్వండి అనేది. కానీ అంటే జరగకముందు, అది జరిగిన తర్వాత జరగక ముందు మాత్రము ప్రతి విలేజ్లోనూ ఈ రోజు లేదనకుండా సైబర్ క్రైమ్ పైన, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ పైన, ఈ రెండింటిపైన కూడా ఫోకస్ చేస్తూ ప్రతిరోజు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. బట్ మన ఇండియా అనేది సమ్ కోర్స్ ఆఫ్ పాపులేషన్ ఉంది. మనం రీచ్ కాగలిగేది ఎంతవరకు అయితే కాగలుగుతున్నాము. ఎక్కడో చోట పొరపాట్లు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా రీసెంట్గా చూస్తూ ఉంటాము. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్. హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ కూడా పొరపాట్లు చేస్తున్నారు. అది కరెక్టా కాదా, ప్లాట్ఫామ్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏం కథ అనేది, ప్లాట్ఫామ్స్ కూడా కరెక్టా కాదా అనేది చూసుకోకుండా చేయడం వల్ల ఇట్లాంటివన్నీ జరిగిపోతుంటాయి. ముఖ్యంగా మనము ఇప్పుడంతా కూడా మొత్తం మన లైఫ్ అంతా కూడా మన సెల్ ఫోన్లోనే ఉంది. సో సెల్ ఫోన్ హ్యాండిల్ చేయడం అనేది ఇట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఆ సెల్ ఫోన్లోనే మన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏం వస్తున్నాయి, ఓటీపీ ఫ్రాడ్స్ అయితేనేమి, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఫ్రాడ్ చేయడం అయితేనేమి, తర్వాత అమ్మాయిలను ట్రాప్ చేయడం అయితేనేమి, తర్వాత పొరపాటున కానీ మన మొబైల్ కానీ, మన ఈ ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్స్ కానీ ఎవరికైనా మన ఎంత ఫ్రెండ్ అయినా కావచ్చు వీళ్ళకి ఇస్తే అయితేనేమి, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల కారణాల వల్ల బై మిస్టేక్ మనం పాస్వర్డ్ ఎవరికైనా చెప్పి ఉండడం వల్ల అయితేనేమి, దీనివల్ల సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. సైబర్ ఫ్రాడ్ ప్రివెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు, నేను యాక్చువల్గా దిశ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా నాకు కొంత సైబర్ ఫ్రాడ్ పైన కొంచెం ఎక్కువ టైము, ఇలాంటి అమ్మాయిల పైన, తర్వాత సైబర్ కేసెస్ పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అవగాహన ఉండడం వల్ల కూడా ట్రేస్ అవుట్ చేసి ఇమ్మీడియట్గా విక్టిమ్స్కి న్యాయం చేయగలుగుతున్నాం. సైబర్ క్రైమ్ గతంలో వెంకటరామయ్య గారి డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ అయింది, తర్వాత ఆయన నక్సల్స్ ఆయన కూడా బాధితులు. ఇన్ని రకాలు చూసిన తర్వాత ప్రజెంట్ మాత్రం సైబర్ క్రైమ్ పట్ల చాలా ఎక్కువగా అవేర్నెస్ ఉండాలంటున్నారు. గతంలో జరిగిన క్రైమ్కి ఎవరు చేశారనే విషయాన్ని చాలా క్లియర్గా తెలిసేది కాబట్టి వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ వెళ్ళేవారు, పట్టుకునేవారు. కానీ ఇప్పుడు మన కంటికి కనిపించకుండా, కనీసం కర్ర కూడా వాడకుండా కోట్లాది రూపాయలు కొట్టేస్తున్న సైబర్ క్రిమినల్స్ పట్ల మనం కేర్ఫుల్గా ఉండాలంటున్నారు వెంకటరామయ్య గారు. ఆఫ్లైన్లో ఎంత కేర్ఫుల్గా ఉంటామో ఆన్లైన్ అంతకన్నా ఎక్కువ కేర్ఫుల్ ఉంటేనే ఈ నేరాలు అదుపుకి అడ్డుకొట్టు వేయచ్చు అంటున్నారు. అడిగాం కదా అని ఎవరు పడితే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్లకు ఓకే చేసి ఇటువంటి విషయాలన్నీ, మనం ఇంటి విషయాలు అన్నీ కూడా షేర్ చేస్తే ఖచ్చితంగా మనం మోసపోతాం. ముఖ్యంగా సైబర్ క్రిమినల్స్కి మన అమాయకత్వం, మనలో అత్యాసే ప్రధాన వనరుగా మారుతుంది కాబట్టి ఈ రెండింటి పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలంటూ వెంకటరామయ్య గారు చెప్తున్నారు. ఇది ఈ వారం వెంకటరామయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.